నమస్తే అందరికి. I'll share my screen. Okay. Can you see my screen, Andy? Yes, madam. Okay, Andy. So, uh, thank you everybody for attending this session, and thank you for this opportunity. So, ఈ రోజు నేను our beliefs. So, దీనిపైన I just want to share this knowledge, wisdom. ఈ knowledge already we know it, but this is I'm just reviewing అనుకోండి అంతే. So, our beliefs. అంటే ఇది కొంత మేబీ యూ కెన్ జస్ట్ రిలేట్ టు ఇట్. యాజ్ వి గో లెట్స్ సీ. సో నేనిది రిఫరెన్స్ వచ్చేసి నేను లూయిస్ హేది ఒక బుక్ ఉంటుంది. హీల్ మై లైఫ్ అని చెప్పి. సో ఆ బుక్ నుంచి ఐ టుక్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ యాస్ అ రిఫరెన్స్. సో లైఫ్ ఈజ్ రియల్లీ వెరీ సింపుల్. వాట్ వి గివ్ అవుట్, దట్ ఈస్ వాట్ వి గెట్. ఎవ్రీ థాట్ వి థింక్ ఈస్ క్రియేటింగ్ అవర్ ఫ్యూచర్. థాట్ మన ఫ్యూచర్‌ని క్రియేట్ చేస్తుంటుంది నిరంతరం. సో దీనికి ఐ కెన్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. సో హౌ మన థాట్ అనేది ఎంత పవర్‌ఫుల్ అండ్ హౌ ఇట్ మేనిఫెస్ట్ ఇంటూ అవర్ రియాలిటీ. సో జాబ్ సిట్యుయేషన్. సో నాకు ఎప్పుడు ఏంటంటే కిడ్స్‌కి దగ్గరగా ఉండాలి అని ఒక ఫీలింగ్ ఉండేదనమాట. సో ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్. ఐ ప్లే విత్ దెమ్. అలా చేస్తాను. కానీ అంటే ఎవ్రీడే సాధనలో వి థింక్ కదా! విచారణ గూడా చేస్తాం కదా! ఇట్స్ ఎ పార్ట్ లైక్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆర్ సెల్ఫ్ ఎంక్వైరీ. వి ఆర్ నాట్ అంటే మనము లవ్ ఇవ్వడం ఆపేయడం, మన రెస్పాన్సిబిలిటీస్ చేయకపోవడం అని కాదు. మనం ఎప్పుడైతే డిటాచ్డ్‌గా ఉంటామో మన ఎమోషన్స్ అనేవి మోర్ కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. సో, మోహంలోకి వెళ్ళము. మోహం ఈజ్ నథింగ్ బట్ అటాచ్‌మెంట్. యాక్చువల్‌గా లవ్ అంటే ఇట్ ఈజ్ అన్‌కండిషనల్ లవ్. వేర్ యూ డోంట్ హ్యావ్ యూ డోంట్ హ్యావ్ లైక్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ సర్టెన్ కండిషన్స్ హాస్ టు బి మెట్. నువ్వు ఇది చేస్తేనే నేను యూ నో ఇది చేస్తాను. సో, దేర్ ఆర్ నో కండిషన్స్ ఫర్ ఇట్ ఆర్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్‌తో యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ దిస్ మోర్ లైక్ అన్‌కండిషనల్ లవ్. సో, వాళ్ళు ఏమన్నా, ఏం చేసినా వి నెవర్ రియల్లీ గెట్ యాంగ్రీ. వాళ్ళకి చేసేది మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. రైట్? అండ్ యూ కెన్ ఆల్సో ఎక్స్‌పీరియన్స్ దిస్ విత్ యువర్ పేరెంట్స్ యాస్ వెల్. సో, ఎన్ని మనము ఏదన్నా వ్యతిరేకంగా వాళ్ళకి చెప్పినా దే విల్ ఆల్వేస్ డూ వాట్ దే హావ్ టు డూ ఫర్ అస్. సో, సో డిటాచ్‌మెంట్ అంటే మనం ఎమోషన్స్‌కి గురి అవ్వకుండా కంట్రోల్‌లో ఉండి వి ఆర్ గివింగ్ దట్ అన్‌కండిషనల్ లవ్ అనేది ఇస్తాము. సో, ఎవ్రీబడీ హాస్ టు గో టు దట్ ప్లేస్ కదా! ఎట్ ద సేమ్ టైమ్ అలా ఉన్నప్పుడు వి విల్ బి ఏబుల్ టు డూ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎఫిషియంట్‌గా చేయగలుగుతామనమాట. సో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా కిడ్ సిక్ అయింది. సో, తను సిక్ అయితే నేనెక్కువ పానిక్ అయిపోయి, ఎక్కువ భయపడిపోతే ఐ కాంట్ థింక్ ప్రాపర్‌లీ. నేను సరిగ్గా ఆలోచించలేను, సరిగ్గా ఫంక్షన్ చేయలేను, హడావిడి పడిపోతాను. అండ్ సరిగ్గా వండాల్సినది గూడా నాకు వంట నాకు ఎస్పెషల్లీ నా మూడ్ బాలేనప్పుడు సమ్‌హౌ ఇట్ డజంట్ కమ్ గుడ్. చక్కగా అంటే టేస్ట్ సరిగ్గా రాదు. ఎక్కువ వెన్ ఐ హావ్ లైక్ నాట్ సో గుడ్ ఎమోషన్స్. సో, దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నో హౌ డు యూ ఫీల్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్. అలా ఏదన్నా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనము డిటాచ్డ్‌గా ఉంటే వి విల్ బి ఏబుల్ టు థింక్ బెటర్ ఫర్ దెమ్. సో, అప్పుడు గనక మనం ఏదైనా పాజిటివ్ థాట్స్ వాళ్ళ కోసం రిలీజ్ చేస్తే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్. నాట్ అవర్ పానికింగ్ విల్ నాట్ హెల్ప్ దెమ్. అది యాక్చువల్‌గా ఇట్ ఈస్ గివింగ్ ఎ నెగెటివ్ థాట్ టు దెమ్ దట్ దే ఆర్ సిక్ అని చేస్తూ ఉంటుంటే ఆ థాటే వస్తుంది. దట్ ఈస్ బికాజ్ నేను అలా ఎందుకు ఆలోచిస్తున్నాను? ఇట్ ఈస్ బికాజ్ ఐ యామ్ అటాచ్డ్ యూ నో టు మై కిడ్. సో, వెన్ వి ఆర్ లైక్ మోర్ డిటాచ్డ్ వి కెన్ థింక్ ఇన్ ఎ మోర్ ఎఫిషియంట్ వే. ఇచ్చే లవ్ మనము ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ లవ్ అనేది ఇస్తాము. మోర్ దాన్ జస్ట్ గెట్టింగ్ పానికింగ్. అండ్ వి విల్ బి ఏబుల్ టు డూ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రోల్ మనం ఇంకా ఎఫిషియంట్‌గా చేయగలుగుతాము.
దిస్ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ ఇన్ డిటాచ్‌మెంట్. మోహంలో ఉంటే వి విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. వి విల్ ట్రై టు కంట్రోల్ దెమ్ అండ్ ఇలా చాలా సార్ట్ ఆఫ్ నాట్ సో గుడ్ నెగెటివ్ థింగ్స్ అనేవి ఇట్ విల్ కమ్ ఇంటూ పిక్చర్. సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ బీయింగ్ డిటాచ్‌మెంట్‌లో ఉండి ఏదన్నా గాని చేయడం కానీ, ఆర్ బీయింగ్ ఇన్ దట్ స్టేట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించినప్పుడు, దెన్ ఐ హాడ్ దిస్ థాట్. ఇట్ వాస్ జస్ట్ ఎ థాట్. ఓకే. సో, అండ్ ఇట్ జస్ట్ మానిఫెస్టెడ్ ఇంటూ మై ఫ్యూచర్. సో, అది నాకప్పుడు అర్థం కాలేదు. స్లోలీ వెన్ ఐ స్టార్ట్ అనలైజింగ్ ఇట్, దెన్ ఐ అండర్‌స్టూడ్. ఓకే. బట్ దిస్ ఈస్ ద థాట్. నా ఆలోచనే నా ముందుకెలా వచ్చింది అంటే, so now the challenge is for me, I want to be like little detached from my or whatever completely or little, at least I want to keep that thing into practice. సో, ఫస్ట్ ఐ రిలీజ్ దట్ థాట్ దట్ ఓకే. ఒకవేళ నా డాటర్‌ని ఇఫ్ ఐ థింక్ షీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ, షీ ఈజ్ మై వరల్డ్ ఓకే అని అనుకుంటే, దెన్ ఐల్ హ్యావ్ హ్మ్, మోర్ కైండ్ ఆఫ్ అ పెయిన్ అని ఐ ఫెల్ట్. దెన్ ఐ హావ్ దిస్ థాట్ దట్ ఓకే. దెన్ అలా కాకుండా నేను ఎవరైతే నా చుట్టుపక్కల ఉన్నారో, లేకపోతే అందరు కిడ్స్‌ని నా కిడ్స్‌గా నేననుకుంటే, దెన్ ఐ కెన్ డిస్ట్రిబ్యూట్ మై లవ్ టు ఎవ్రీబడీ. మై లవ్ ఈస్ నాట్ ఓన్లీ ఆన్ దట్ సింగిల్ పర్సన్, ఇట్స్ లైక్ ఎవ్రీవేర్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ అ బెటర్ వే టు ప్రాక్టీస్ దట్, at least detachment. At the same time, you are not conforming this love to just one single person. Your love is అంటే distributed everywhere to all the kids కదా! మనం అలానే ఉండాలి. సో, యూనివర్సల్ లవ్ అనేది డజంట్ హ్యావ్ లైక్ బౌండరీస్ దట్ ఇట్ ఈస్ బౌండ్ టు ఓన్లీ పర్టిక్యులర్ పర్సన్. ఆన్ సర్టెన్ కండిషన్స్‌లోనే గోయింగ్ టు గివ్ యువర్ లవ్ టు దిస్ అలా కాదు కదా! సో, దట్ ఈస్ వాట్ వి హావ్ టు ప్రాక్టీస్ అన్నప్పుడు నా లైఫ్‌లోకి ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయంటే, ఐ గాట్ మోర్ ఆఫ్ ఎ వాలంటీరింగ్ చేసే అపార్చునిటీస్ వచ్చాయి. అది గూడా ఎస్పెషల్లీ కిడ్స్‌తోనే. సో, కిడ్స్‌తో చేసే అపార్చునిటీస్ వచ్చాయి. అలానే ఒక ఆర్గనైజేషన్ నా దగ్గరకొచ్చి తనంతట తనే నన్ను ఈమెయిల్ రాసి అడిగింది, "నా ఆర్గనైజేషన్‌ని నువ్వు రిప్రజెంట్ చేస్తావా?" అని చెప్పేసి. సో, ఒక పర్టిక్యులర్ మీటింగ్‌లో యూ హావ్ టు రిప్రజెంట్ మై ఆర్గనైజేషన్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ ఆల్సో అబౌట్ కిడ్స్ అన్నమాట. అబౌట్ ఆర్ఫనేజెస్ and less privileged kids in US and India and Africa. So that opportunity came to me. Then I said yes to it. I grabbed to that opportunity and I represented that organization. So అది వచ్చినప్పుడు నాకు ఇమ్మీడియేట్‌గా అర్థం కాలేదు. వై దిస్ కేమ్ ఇంటూ మై వే. బికాజ్ నేనెప్పుడు దాని అంటే ఫిజికల్‌గా ఐ నెవర్ వెంట్ టు ఎనీ ఆర్గనైజేషన్ అండ్ గాట్ ఇన్వాల్వ్డ్. సో, దానంతట అదే నా దగ్గరికి వచ్చింది. ఐ యూజ్డ్ టు జస్ట్ గివ్ సమ్ డొనేషన్స్ టు దెమ్. బట్ ఔట్ ఆఫ్ ది బ్లూ దే జస్ట్ కేమ్ అండ్ దే ఆస్క్డ్ మీ అన్నమాట. బికాజ్ ఐ వాస్ అట్ దిస్ సర్టెన్ ప్లేస్. సో, ఆ ప్లేస్‌లో వీళ్ళ వాళ్ళెవరు లేరు అని దే ఆస్క్డ్ మీ. సో, ఐ గాట్ దట్ ఛాన్స్ వేర్ ఐ గాట్ టు నో మోర్ అబౌట్ సచ్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కిడ్స్. కొంతమందేంటంటే కిడ్స్‌కి ఎడ్యుకేషన్‌కి దే ఆర్ ట్రయింగ్ ఔట్. సో, ప్యూర్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి దే ఆర్ ట్రయింగ్ ఔట్. సో, దే ఆర్ సో మెనీ లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్. సో, అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఎస్పెషల్లీ హెల్పింగ్ కిడ్స్. కిడ్స్ అంటే పిల్లలే కదా! ఫ్యూచర్ ఆఫ్ ద టుమారో అంటే పిల్లలు అని అనుకుంటాం కదా! సో, అలా. సో, ఐ గాట్ టు నో అబౌట్ మోర్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ అండ్ మోర్ అబౌట్ లైక్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ టు ద కిడ్స్. సో, ఇంకొక సిట్యుయేషన్‌లో ఐ గాట్ ఎన్ అపార్చునిటీ టు రైట్ గ్రీటింగ్ కార్డ్స్ అన్నమాట ఫర్ ద కిడ్స్ అది గూడా. సో, ఎలా అంటే లైక్ వాలంటైన్స్ డేకి ఐ గాట్ దిస్ అపార్చునిటీ వేర్ ఐ హావ్ టు రైట్ లైక్ సో మెనీ గ్రీటింగ్ కార్డ్స్. అండ్ ఆల్సో ఐ థింక్ థాంక్స్ గివింగ్‌కి అనుకుంటా ఆర్ క్రిస్మస్‌కి ఐ గాట్ దిస్ అపార్చునిటీ వేర్ ఐ హావ్ టు రైట్ సమ్ మెసేజ్ టు దెమ్ అబౌట్ లవ్. ఆహ్, వాలంటైన్స్ డేకి ఐ రోట్ ఎ మెసేజ్ దెమ్ లైక్ అబౌట్ లవ్. సో, ఐ లవ్ యూ, వి లవ్ యూ, వి ఆర్ దేర్ ఫర్ యూ. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని ఇట్ విల్ గో టు దిస్ లెస్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్. సో, అలానే వాళ్ళకొక గిఫ్ట్ చిన్నది అంటే దే ఓన్లీ గేవ్. సో, అది పెట్టి ఇవ్వడము. సో, అలా లైక్ ఐ గాట్ సో మెనీ అపార్చునిటీస్ జస్ట్ బికాజ్ I just have this thought that I want to be more close or I want to work with the kids అనుకున్న ఒక థాట్ నుంచి ఐ జస్ట్ మేనిఫెస్టెడ్ సో మెనీ థింగ్స్ ఇంటూ మై రియాలిటీ. నా ఫిజికల్ లైఫ్‌లోకి నాకు ఇన్ని అపార్చునిటీస్. అండ్ వన్ మోర్ అపార్చునిటీ ఎలా వచ్చిందంటే ఐ హావ్ టు వర్క్ విత్ కిడ్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. కెన్ యూ బిలీవ్ లైక్ ఫ్రమ్ స్మాల్ ఏజ్ కిడ్స్ నుంచి హ్మ్.
లైక్ 4 ఇయర్ నుంచి 6 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్ వరకు ఐ హావ్ దిస్ అపార్చునిటీ టు వర్క్ విత్ దెమ్. అండ్ జస్ట్ ఇమాజిన్ లైక్ వర్కింగ్ విత్ డిఫరెంట్ ఏజ్ కిడ్స్, అండర్‌స్టాండింగ్ వాళ్ళ మెంటల్ స్టేటస్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, అండ్ బిహేవియర్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి నాకు అంటే యూనివర్స్ నుంచి లైక్ వాట్ ఎ గుడ్ ఛాన్స్ ఐ గాట్ టు టు నో మోర్ అబౌట్ ద కిడ్స్. సో ఆల్ దిస్ వెన్ ఐ అనలైజ్డ్ అంటే అవొచ్చినప్పుడు I couldn't understand why I got these opportunities. But later when I started analyzing, then I understood that this is a thought I created just 1 year ago. Especially, I created this thought that I want to give my this love to so many kids, not just one kid. Because I want to practice that being in a detached state. Until see, like every thought we think, అది మన ఫ్యూచర్‌ని ఎలా క్రియేట్ చేసింది. ఎన్ని ఈవెంట్స్, ఎన్ని అపార్చునిటీస్ కేమ్ ఇంటూ మై లైఫ్. సో అవర్ థాట్స్ ఆర్ నాట్ ఎనీ జస్ట్ థాట్స్. వీ హావ్ టు బి సో కేర్‌ఫుల్ విత్ అవర్ థాట్స్. సో అంటే ఇఫ్ యూ అండర్‌స్టాండ్ దిస్, విల్ బి లైక్ వెరీ, వెరీ కేర్‌ఫుల్ విత్ మనం ప్రతి నిమిషము ఏం ఆలోచిస్తున్నాము అన్నది ఇట్ రియల్లీ మ్యాటర్స్. సో ఈచ్ వన్ ఆఫ్ us క్రియేట్స్ అవర్ ఎక్స్‌పీరియన్సెస్ బై అవర్ థాట్స్ అండ్ అవర్ ఫీలింగ్స్. సో, మనకి ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ మీరు గూడా గమనించుకోండి మీ లైఫ్‌లో. అసలది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక బీజం అనేది దీనికి ఎక్కడ పడింది అని ఇఫ్ యూ అనలైజ్ ఇట్, యూ విల్ నో. ఇట్ విల్ స్టార్ట్, ఎవ్రీ థాట్ విల్ స్టార్ట్ ఇన్ మైండ్ ఓన్లీ. ఓకే. ఇట్ విల్ స్టార్ట్ ఇన్ మైండ్. దెన్ ఔట్ ఆఫ్ ఇట్ యూ క్రియేట్ సమ్ యువర్ ఓన్ లైక్ రియాలిటీ. దాని ప్రకారం యూ విల్ హావ్ సమ్ ఫీలింగ్స్ కదా! ఇట్లా క్వాలిటీ ఆఫ్ నీ థాట్స్ బట్టి యూ విల్ హావ్ అ particular kind of a feeling, whatever it is, like joyful feeling or being in a sad, whatever it is. Out of that, you create such experiences in your life also, in your like real life. So I can share like one example for this. సో, ఒకసారి మాకిక్కడ హెయిల్ స్టార్మ్ పడుతుంటది అప్పుడప్పుడు. హెయిల్ స్టార్మ్ అంటే మనకి ఐస్ పడుతుంది. ఐస్ ముక్కలు పడతాయన్నమాట స్కైలో నుంచి. లైక్ వర్షం ఎలా పడుతుందో. సో, ఇట్స్ గుడ్ బికాజ్ ఐ లైక్ టు ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ సీజన్స్, ఎస్పెషల్లీ రెయిన్ గానీ, ఆర్ రెయిన్‌బో గానీ, ఆహ్, రెగ్యులర్‌గా ఉండే సన్నీ డే కంటే గూడా వెన్ యూ హ్యావ్ సమ్ different experience, especially kind of a rain, it feels good కదా! So, I like hailstorm. హ్మ్. అది కూడా ఎక్కువ సేపు పడదు. ఇట్ విల్ బి లైక్ ఓన్లీ 5 మినిట్స్ ఆర్ సంథింగ్. సో, అలా పడుతున్నప్పుడు ఒకరోజు హ్మ్. ఎప్పుడు పడినా ఐల్ గో ఔట్ అండ్ సీ అన్నమాట. ఐల్ గో ఔట్ అండ్ ఐల్ జస్ట్ మేక్ ష్యూర్ ఐ సీ ఫర్ అట్‌లీస్ట్ లైక్ ఎ మినిట్ ఆర్ సో. సో, ఒకరోజు ఇట్ వాస్ ఇన్ ద వెరీ ఎర్లీ మార్నింగ్. ఇట్ వాస్ లైక్ మేబీ 5 ఆర్ సంథింగ్. ఆ రోజు ఐ డిడ్ మెడిటేషన్. యూజువల్లీ ఐ డు మెడిటేషన్ ఇన్ ద వెరీ ఎర్లీ మార్నింగ్. సో, మెడిటేషన్ చేసి అగైన్ ఐ స్లీప్ ఫర్ లైక్ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ ఆర్ 1 అవర్ లైక్ థట్. సో, అలా నేను మెడిటేషన్ చేసి పడుకున్నప్పుడు ద హెయిల్ స్టార్మ్ పడుతుందనమాట. బట్ ఐ వాస్ సో స్లీపీ దట్ పడుతుంది. ఐ వాంట్ టు గో విట్‌నెస్ దిస్ ఔట్‌సైడ్. బట్ అది ఇంకా సన్ గూడా రైజ్ అవ్వలేదు రైట్ అట్లాంటి టైము. అండ్ ఐ హావ్ టు గో టు స్లీప్. సో, ఐ వాస్ సో స్లీపీ, నేను పడుకుండిపోయాను. ఆ థాట్ తోటి, ఏ థాట్ తోటి ఐ వాంట్ టు సీ ద హెయిల్ స్టార్మ్ అని చెప్పి. అలా పడుకున్నప్పుడు ఐ హాడ్ దిస్ డ్రీమ్ అనమాట. సో, ఆ డ్రీమ్ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ డే కూడా నాకు అర్థం కాలేదు. బట్ తర్వాత వెన్ ఐ అనలైజ్డ్ ఇట్, ఐ అండర్‌స్టూడ్ దిస్ జస్ట్ కేమ్ ఔట్ ఆఫ్ మై థాట్. ఫస్ట్ ఐ హాడ్ దిస్ థింకింగ్. ఏంటి, నేను హెయిల్ స్టార్మ్ చూడాలని. సో, నాకు వచ్చిన డ్రీమ్ ఏంటి అంటే నేనొక ప్లేస్‌లో ఉన్నాను. ఆ ప్లేస్‌లో ఒక బాల్కనీ లాగా ఉంది. పెద్ద బాల్కనీ లైక్ ఇన్ ఎ సి షేప్‌లో ఉంది. ఐ వాస్ స్టాండింగ్ దేర్. ఇంకా హైట్‌లో ఉన్నాను. ఇప్పటికంటే ఐ వాస్ వేరింగ్ సమ్ వైట్ గౌన్ అండ్ బేబీ హెయిర్. సో, అలా షీ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ద వే ఐ యామ్ లుకింగ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్ థట్. అండ్ చుట్టుపక్కల గూడా మొత్తం మంచు ప్రదేశము. సో, ఐ లైక్ స్నో. నాట్ ఎవ్రీ టైమ్ బట్ సమ్ టైమ్స్ ఇట్ వాస్ లైక్ ఆల్ స్నోయి. అండ్ హెయిల్ స్టార్మ్ అనేది ఇట్లా పడుతుందనమాట. అండ్ బట్ ఇట్ ఈస్ నాట్ హిట్టింగ్ మీ. అంటే బాల్కనీలో ఉన్నాను. ఆ బాల్కనీ వరకు పడుతుంది. సో, ఐ వాస్ జస్ట్ విట్‌నెసింగ్ ఇట్ రైట్. సో, అదెంత రియలిస్టిక్‌గా అనిపించిందంటే, ఈవెన్ ఇట్ ఫీల్స్ దట్ ప్లేస్ ఇస్ స్టిల్ దేర్ సమ్‌వేర్. ఇట్ ఇస్ స్టిల్ ఎగ్జిస్ట్ అన్నట్టు అనిపించింది. అండ్ ఐ హావ్ సీన్ దట్ బ్యూటిఫుల్ హెయిల్ స్టార్మ్ అండ్ ద బ్రీజ్ కమింగ్ ఆన్ టు మై ఫేస్ అండ్ అలా చల్లగా అండ్ ఆ మంచు ముక్కలు పడడము. ఇట్ వాస్ ఆల్ లైక్ వైట్ ఇన్ కలర్. అండ్ ఆల్సో ఆ టైమ్ వచ్చేసి మార్నింగ్ అప్పుడే సన్ రైజ్ అవుతుంది చూడండి. కానీ సన్ రైజ్ అవ్వలేదు కంప్లీట్‌గా. ఆ టైంలో
It was so divine. So I had such a beautiful experience in my dream. So when I woke up, I remembered it after some time. Then tarvata I didn't analyze about it. But later, there was one more thing ఏంటంటే I had another experience ఇలానే డ్రీమ్‌లో. కానీ ఇట్ వాస్ నాట్ సో గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని అనుకోలేదు. కానీ నాకు థాట్ మైండ్‌లో నేను క్రియేట్ చేసుకున్నాను. ఇలా అవుతే ఎలా అని చెప్పేసి. సో అదేంటి అనంటే ఆహ్, సో ఐ వాస్ సీయింగ్ వన్ షో. సో దాంట్లో ఏంటంటే అన్ని మ్యాజికల్ క్రియేచర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యాజికల్ పవర్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఉన్నప్పుడు ఐ వాస్ థింకింగ్ సో, ఈ రియాలిటీలో నేనుంటే ఎలా ఉంటది? అన్నట్టుగా ఐ హాడ్ దట్ థాట్. ఇట్స్ నాట్ లైక్ నాకు డీప్ డౌన్ లైక్ ఐయామ్ వెరీ ప్యాషనేట్ ఐ వాంట్ టు బీ దట్ అని కానీ, బట్ ఐ హాడ్ దట్ థాట్ ఇన్ మై మైండ్ దట్ ఇట్లాంటి రియాలిటీలో ఉంటే, ఈ పవర్స్ ఉంటే వీళ్ళసలు ఎలా దే ఆర్ యుటిలైజింగ్ దీస్ పవర్స్. సో, ఇది ఈవెన్ ఈస్ పాసిబులా? వేర్ దీస్ పీపుల్ ఆర్? అసలు వీళ్ళెక్కడ ఉంటారు? వేర్ దిస్ ఎగ్జిస్ట్ అన్న థాట్ నాకొచ్చింది. ఐ వాస్ థింకింగ్ ఆల్ దిస్ ఇన్ మై మైండ్. So then, that day, I had this dream వేర్ నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్తూ ఐ టుక్ ఎ రాంగ్ టర్న్. అది ఇలా మౌంటైన్స్‌లోకి కార్‌ని తిప్పేసాను. అక్కడ కూడా రూట్ ఉంది. సో, తిప్పేస్తే ఐ అండర్‌స్టూడ్ ఇది నేను రాంగ్ రూట్ తీసుకున్నాను. కానీ ఇట్స్ లైక్ ఎ సింగిల్ వే రైట్. ఐ కాంట్ కమ్ బ్యాక్. ఐ కాంట్ టేక్ ఎ రివర్స్ టర్న్ అనమాట. ఐ హావ్ టు గో. అది ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళాలి నేను ఖచ్చితంగా. సో, అలా కొంచెం జంకుతూ, భయపడుతూ వెళ్ళాను. వెళ్ళాక ఐ స్టాప్డ్ ఎట్ వన్ ప్లేస్. అక్కడ ఒక పెద్ద ప్లేస్ లాగా ఉంది. అక్కడ నేను ఆపితే అక్కడొక హౌస్ ఉంది. ఐ ఫెల్ట్ లైక్ ఐ నో కైండ్ ఆఫ్ దిస్ హౌస్. అక్కడ ఎవరో ఒక మనిషి ఉన్నాడు లోపల అని ఐ హాడ్ ఎ ఫీలింగ్. బట్ ఐ డిడ్ంట్ వాంటెడ్ టు మీట్ హూఎవర్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్. ఐ డిడ్ంట్ వాంటెడ్ టు సీ దెమ్. బికాజ్ ఆ ప్లేస్ వచ్చేసి కొంచెము ఎలా అంటే లైక్ లిటిల్ క్రీపీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంటే మనకి సన్‌సెట్ అయ్యేప్పుడు ఉంటది కదా! అట్లా ఉంది చీకటిగా. కానీ కంప్లీట్‌గా చీకటి లేదు. వెలుతురు ఉంది. సో, యూజువల్లీ ఆ టైమ్ ఐ డోంట్ ఫీల్ దట్ గుడ్. ఐ డోంట్ లైక్ సన్‌సెట్స్ ఎస్పెషల్లీ. సమ్‌హౌ ఐ డోంట్ లైక్ దెమ్ ఆర్ ఆ టైమ్‌లో బయట ఉండడం గూడా ఐ రియల్లీ డోంట్ లైక్ ఇట్. సో, అట్లాంటి టైమ్‌లో ఐ వాస్ దేర్ ఇన్ దిస్ ప్లేస్. సో, ఇలా కొంచెం రైట్ సైడ్‌కెళ్ళంగానే ఒక ప్యాలెస్ ఉంది. లైక్ పాత ప్యాలెస్ లాగా. ఆ ప్యాలెస్ గూడా ఇట్ వాస్ ఇన్ లైక్ గ్రే కలర్. సో, నేను ఆ ప్యాలెస్ సైడ్‌కి చూసినప్పుడు దే ఆర్ దీస్ నాట్ క్రియేచర్స్. ఐ కాంట్ సే క్రియేచర్స్ అని కానీ కొంతమంది మనుషులు మ్యాజికల్‌గా ఉన్నారు. ఇలా ఎంత టాల్ కాళ్ళు మళ్ళీ పైన శరీరం మామూలుగా అలా ఉంది. శరీరం రెస్ట్ ఆఫ్ ది బాడీ అంత టాల్‌గా లేదు. సో, అలా ఇద్దరు అలా ఉన్నారు. ఇంకొంతమంది ఇంకొకలాగా ఉన్నారు. సో, సగం హ్యూమన్స్, సగం డిఫరెంట్‌గా. బట్ దే హావ్ సమ్ మ్యాజికల్ పవర్స్. సో, దట్ ఐ కెన్ సెన్స్. సో, వాళ్ళు నా సైడ్‌కి చూస్తున్నారు. చూస్తుంటే ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ లైక్ స్టే ఇన్ దట్ ప్లేస్ అనమాట. అంటే నాకు తెలుసు ఐ డోంట్ వాంట్ టు గో అండ్ టాక్ టు దెమ్ అని. దే వర్ సీయింగ్ మీ అండ్ దాంట్లో నుంచి ఒక మనిషి నా దగ్గరకొచ్చి వాళ్ళకి సైగ చేస్తున్నాడనమాట. నో, నో షీ ఈస్ గుడ్. ఆహ్, షీ ఈస్ గుడ్ ఇన్ ది సెన్స్ తను మనకి హార్మ్ ఏం కాదు. మనకి హార్మ్‌ఫుల్ ఏం కాదు తను అని చెప్పేసి ఆహ్, షీ ఈస్ సేయింగ్ ఇట్ అనమాట. అనంటే దెన్ వాట్ హ్యాపెండ్ ఐ సెడ్ అంటే తనొచ్చి నన్ను అడుగుతున్నారు కదా! నేను ఆయనకి చెప్తున్నాను. ఏమని అనంటే ఆహ్, ఆహ్, ఒక్క నిమిషం. సో, ఏమని అనంటే హ్మ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు ఐ డోంట్ వాంట్ టు రియల్లీ స్టే హియర్. నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను వాళ్ళకి ఆహ్, బాయ్ అని చెప్పేసి నేను వెళ్ళిపోయాననమాట ఆ ప్లేస్‌లో నుంచి. సో, నాకు ఇది మెలుకువ వచ్చాక ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ దిస్ యాక్చువల్‌గా ఇది ఎందుకు ఇట్లా వచ్చింది అని చెప్పి. ఐ డిడ్ంట్ ఈవెన్ అనలైజ్డ్ ఇట్. బట్ లేటర్ ఐ అండర్‌స్టూడ్. సో, ఈ డ్రీమ్ గూడా ఇట్ కేమ్ ఫ్రమ్ మై థాట్ యాక్చువల్‌గా. చూసుకుంటే. It just manifested on this single thought. I created this experience out of my thought. So then I know that it's very tough when you have such powers also. Maybe that life is going to be like tough. You'll have like more responsibilities or that's why I feel like మనకి ఎట్లాంటి థాట్స్ వచ్చినా you need to be careful, what we are thinking అని చెప్పేసి. So those are the two experiences. Basicallyగా why I'm saying is this, I want to, let you know like how this works. థాట్స్ అనేవి how it create our experiences. అంటే మన ఫిజికల్ వరల్డ్‌లోకి డెఫినెట్‌గా క్రియేట్ అవుతాయి. బట్ నాట్ ఓన్లీ ఇన్ ద డ్రీమ్ వరల్డ్ ఆల్సో వి కెన్ ఎక్స్‌పీరియన్స్ సమ్ ఆఫ్ ది థింగ్స్ దట్ వి వాంట్ టు ఎక్స్‌పీరియన్స్. సో, నేను అలా థాట్ నా డ్రీమ్స్‌లో నేను మేనిఫెస్ట్ చేసుకున్నాననమాట.
సో నౌ లెట్స్ సీ లైక్ ఇంక్లూడింగ్ ద వర్డ్స్ దట్ వి స్పీక్ దట్ క్రియేట్స్ అవర్ రియాలిటీ. సో మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట గూడా అది మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. సో దీనికి ఎలా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనంటే ఇఫ్ యూ సీ మన ఎల్డర్స్ ఇప్పుడు కాదు, ఈ జనరేషన్ కాదు, ఎస్పెషల్లీ ద బిఫోర్ జనరేషన్స్ దే యూజ్డ్ టు ఆల్వేస్ హ్యావ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎస్పెషల్లీ వాళ్ళు ఎలా పెడతారు అంటే రామ్, సీత, లేకపోతే గీత, కవిత, లక్ష్మి, మురళి, కృష్ణ ఇలా ఉంటది కదా! సౌమ్య. సో, మీరు చూసుకోండి ప్రతి ఒక్క నేమ్ అనేది అంటే రామ్ అంటే మనం రామ్, రామ్, రామ్ అని చాంటింగ్ చేస్తేనే మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మీరు ఆ చాంట్ చేస్తే మీకు తెలుస్తది. నేను బికాజ్ ఐ ఎక్స్‌పీరియన్స్డ్ థట్. సో, ఎప్పుడన్నా గాని రామ్, రామ్, రామ్ అని చాంటింగ్ చేస్తే ఇట్ ఇంక్రీజెస్ ఇట్ రైజెస్ అవర్ ఎనర్జీ వితిన్. మనలో డార్మెంట్‌గా ఉన్న ఎనర్జీ అది రైజ్ చేస్తుంది. ఆ వర్డ్‌కి అంత పవర్ ఉంటుంది. సో, అలా ఆ పేరు పదే పదే పిలిస్తే మీకు తెలుసు రాముడికి ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆయనకి ఎలాంటి గుణాలు ఉన్నాయి అని చెప్పేసి. సో, అలా పిల్లల్ని మనం ఆ పేరు పెట్టి పదే రామ్, రామ్, రామ్ అంటే వాడు అలానే మోర్ ఛాన్స్ దట్ హీ గెట్స్ సమ్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ లార్డ్ రామ్ అనే కదా! సీత అమ్మాయిని సీతాదేవి అని సీత అని పిలుస్తే సీతాదేవి మెయిన్ ఏంటి అంటే పేషెన్స్, రైట్? ఆమెకి భూదేవి అంత పేషెన్స్ ఉంది అని. అంటే జనరల్‌గా అమ్మాయిలకి ఎలా ఎక్కువ పేషెన్స్ ఉండాలి. అది మోర్ ఆఫ్ అ ఫీమేల్ అండ్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్, రైట్? హావింగ్ మోర్ పేషెన్స్. సో, అమ్మాయిలని ఇంకా సీత మేబీ సమ్ డే పిలిచే కొద్దీ ఇట్ విల్ హెల్ప్ అస్ అండ్ ఆల్సో హెల్ప్ ద కిడ్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళ చెవిలో అదే పడుతుంది. సీత, సీత, సీత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళని సౌమ్య, సౌమ్య అని పిలుస్తున్నాం, రైట్? హర్ నేమ్ ఈస్ సౌమ్య. సో, వి ఆర్ కాలింగ్ హర్ సౌమ్య, సౌమ్య. సో, సౌమ్య అంటే సౌమ్యంగా ఉండడము, సౌమ్యంగా వాటెవర్ మాట్లాడడం గానీ. సో, పదే పదే వాళ్ళు నువ్వు సౌమ్య, సౌమ్య అని పిలిస్తే వాళ్ళు యాక్చువల్‌గా దే విల్ లివ్ అప్ టు దేర్ నేమ్. సో, అందుకనే పేరు పెట్టి అంటే జస్ట్ చూడండి, జస్ట్ ఎ వర్డ్ కానీ హౌ మచ్ పవర్ దట్ సింగిల్ వర్డ్ హాస్. సో, అందుకని మన ఎల్డర్స్ అంటే చేసే ప్రతి పనికి ఇఫ్ యూ అనలైజ్ ఎవ్రీథింగ్ హాస్ సమ్ ఇమ్మెన్స్ మీనింగ్ ఇన్ ఇట్. సో, అలానే వర్డ్స్. సో, ఇంకెలా అంటే వాటెవర్ ది వర్డ్స్ అంటే పిల్లల్ని నువ్వు దేనికి పనికిరావు, యూ నో హ్మ్. అలా అంటే వాళ్ళలో అది ఇన్‌కార్పొరేట్ అయిపోతుంది. అండ్ అది వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ రియాలిటీలోకి. సో, వెన్ వి ఆర్ ఈవెన్ టాకింగ్ టు కిడ్స్ ఆల్సో ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దట్ హౌ వి ఆర్ వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ వి ఆర్ యూజింగ్. నువ్వు యూజ్‌లెస్ అని చెప్పడం గానీ ఆర్ ఇట్ క్యాన్ బి లైక్ ఎనీథింగ్. ఆహ్, ఓకే. సో, బిఫోర్ థాట్ ఐ విల్ రీడ్ ఔట్ దిస్ paragraph. What we think about ourselves becomes a truth for us. I believe that everyone, myself included, is responsible for everything in our lives, the best and the worst. Every thought we think is creating our future. Each one of us creates our experiences by our thoughts and our feelings. The thoughts we think and the words we speak create our experiences. అంటే ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ ప్రతి ఏ రియాలిటీ మన ముందున్న ఇట్స్ నథింగ్ బట్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద థాట్. అంటే ఇట్ డజంట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ థాట్. సో, ఆ పిక్చర్ అంతా ఒకసారి మన మైండ్‌లో తిరుగుతది. తిరగంది ఇట్ కాంట్ కమ్ ఇంటూ యువర్ ఫిజికల్ రియాలిటీలోకి. ఇట్ కాంట్ కమ్. నో వే ఇట్ కెన్ కమ్ ఇంటూ యువర్ ఫిజికల్ రియాలిటీ అన్‌లెస్ ఫస్ట్ ఇట్ ఆల్రెడీ కమ్స్ ఇన్ యువర్ మైండ్. So that's why it's very important, like how careful we have to be with every of our thought. So we create the situations and then we give our power away by blaming the others person for our frustration. సో, ఇదేంటంటే బ్లేమింగ్ అనేది ఈస్ గివింగ్ అవే మన పవర్‌ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు. సో, ఆల్ ద పవర్ ఈస్ వితిన్ us. ఈవెన్ స్వామి వివేకానంద వన్ ఆఫ్ ద కొటేషన్స్ గ్రేట్ కొటేషన్స్ ఏంటంటే ఆయన చెప్పేది ఆల్ ద పవర్ ఈస్ వితిన్ యూ అని ఆయన చెప్తారు పదే పదే. సో, మనము కానీ ఆ పవర్ మనము ఎప్పుడు అవతల వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే ఎప్పుడైతే వెన్ వి స్టార్ట్ బ్లేమింగ్ our life, our situations, or whatever things has happened to us. సో, ప్రతి దానికి అది మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వెన్ వి బ్లేమ్ ద అదర్ పర్సన్, దట్ ఈస్ వెన్ వి ఆర్ గివింగ్ దట్ పవర్ అవే టు ద అదర్ పర్సన్. సో, వి డోంట్ హ్యావ్ ఎనీ పవర్ వితిన్ us.
సో, పవర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వి షుడ్ టేక్ బ్యాక్ దట్ పవర్. అది ఎప్పుడు టేక్ బ్యాక్ చేస్తాము అంటే, వెన్ వి స్టాప్ బ్లేమింగ్ అండ్ వి టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఏమేమి అయ్యాయో ప్రతి ఒక్క సిట్యుయేషన్‌కి వెన్ ఐ టేక్ ఐయామ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. బికాజ్ ఎందుకంటే ఆ థాట్ వేరే వాళ్ళు క్రియేట్ చేసింది కాదు. ఆ థాట్ నేను క్రియేట్ చేసింది. ఓకే. సో, అందుకని మన లైఫ్ ఎలా ఉంది అని మనం చూసుకోవాలి అనంటే ఆహ్, మన థాట్ ఏంటో మనకి అంటే మన థాట్ గురించి తెలిసిపోతుంది. మన థాట్ ఎంత బాగా ఉంటే, ఎంత క్వాలిటీగా ఉంటే మన లైఫ్ అలా ఉంటుంది. అవర్ లైఫ్ ఈస్ జస్ట్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ థాట్. సో, అలా మనం ఆలోచిస్తున్నామని మనకు అర్థమవుతుంది. అంటే మనం ఏం చేయాలి? మన థాట్‌ని చేంజ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఎక్కడ వస్తుంది క్వెషన్ లైక్ ఎక్కడ అంటే మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసే ఛాన్స్ కానీ లైక్ వై వి ఆర్ ఈవెన్ సేయింగ్ థట్ నా లైఫ్ ఇలా ఉండడానికి కారణం నువ్వు అని అనడానికి దెర్ ఈస్ నో వే లైక్ వి కెన్ ఈవెన్ సే ఇట్. బికాజ్ దే డిడ్న్ట్ క్రియేటెడ్ దట్ రియాలిటీ ఫర్ అస్. సో, వి క్రియేటెడ్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరన్నా వచ్చి మన దగ్గర ఒక మాట మనల్ని అంటున్నారు అంటే గూడా ఇట్స్ నాట్ దట్ దే ఆర్ సేయింగ్ ఇట్. ఇట్స్ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ అవర్ థాట్. అన్‌లెస్ వి థింక్ ఇట్ డజంట్ కమ్ అనమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. So, we create the situations and then we give our power away by blaming the other person for our frustration. No person, no place, and no thing has any power over us, for we are the only thinkers in it. When we create peace and harmony and balance in our minds, we will find it in our lives as well. సో, ఎప్పుడైతే ఆ పీస్, హార్మోనీ అనేది మనలో ఉంటుందో, అప్పుడే అది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఔట్‌సైడ్ అనమాట. ఆహ్, సో, ఎలా మన నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నదానికి ఐ కెన్ టెల్ యూ లైక్ సమ్ ఎగ్జాంపుల్ దట్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. సో, నాకు మా ఇంట్లో ఎస్పెషల్లీ డిష్ వాషర్ పాడైపోతుంది. వాషింగ్ మెషిన్ పాడైపోతుంది. ఆహ్, సో, ఏంటి అంటే డిష్ వాషర్ వచ్చేసి డిష్ వాషర్ పాడైపోతుంది. వాషింగ్ మెషిన్ ఇట్లాంటి వాటిలతో అప్లయెన్సెస్‌తో మనకి ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎనర్జీ కదా! ఇట్స్ లైక్ ఎలక్ట్రిక్ ఎనర్జీ, కరెంట్ ఆర్ పవర్ ఎనర్జీ. సో, అది ఏంటంటే మనము మన ఎనర్జీని కరెక్ట్‌గా యుటిలైజ్ చేయట్లేదు. అది సరిగ్గా సర్క్యులేట్ అవ్వట్లేదు. ప్రాబ్లమ్ విత్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద ఆహ్, ఎలక్ట్రిసిటీ దేర్. సో, అంటే మన ఎనర్జీని మనం ఎఫిషియెంట్‌గా ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టట్లేదు. ఒకటే చోట అది సర్క్యులేట్ అవుతూ అవుతూ ఉన్నా వీల్ హావ్ దట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ కిందకొస్తాయన్నమాట. సో, అట్లా ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ మీ. దట్ ఈస్ మై ఇన్నర్ రిఫ్లెక్షనే ఔటర్ వరల్డ్‌లో ఎలా వస్తుంది అన్న దానికి ఎగ్జాంపుల్స్. ఈవెన్ ద థింగ్స్ ఇన్ అవర్ హౌస్ రిప్రజెంట్ అస్. సో, వి థింక్ దట్ డిష్ వాషర్ ఏదో పాడైంది. వాళ్ళు సరిగ్గా పెట్టలేదు. లేకపోతే ఏదో పాత డిష్ వాషర్ పెట్టారు. పాత వాషింగ్ మెషిన్ పెట్టారు. సో, అలా అని ఏదో మనం అనుకుంటాం ఎక్స్‌టర్నల్‌గా. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ద ట్రూత్ ఈస్ దట్ ఎంత పాతది పెట్టినా, ఏది పెట్టినా ఆహ్, ఆ ఇంట్లో ఉన్న మనిషి క్వాలిటీని బట్టే అది కూడా ఈవెన్ థింగ్స్ కూడా పనిచేస్తాయి. సో, దట్ ఈస్ వాట్ ఐ అండర్‌స్టూడ్. ఓకే. డిష్ వాషర్ పాడవుతుంది. వాషింగ్ మెషిన్ పాడవుతుంది. ఎంత రిపేర్ చేసినా అగైన్ ఐ యామ్ గెట్టింగ్ రిపేర్స్. సో, దెన్ ఐ అండర్‌స్టూడ్ దట్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ అనలైజింగ్ అండ్ డూయింగ్ రిసర్చ్ మోర్ అబౌట్ ఇట్. వై ఐ యామ్ గెట్టింగ్ అంటే ఇన్ని ఇయర్స్ రాని ప్రాబ్లమ్ ఇప్పుడెందుకు ఎనర్జీ గురించి ఐ యామ్ గెట్టింగ్ మోర్ ఆఫ్ దట్ అంటే ఇట్ ఈస్ గివింగ్ మీ ఎ మెసేజ్ కైండ్ ఆఫ్ మన ఇన్నర్ ఈస్ గివింగ్ మీ ఎ మెసేజ్ దట్ యూ హావ్ టు పుట్ యువర్ ఎనర్జీ ఇన్ ఎ ఎఫిషియంట్ వే. సో, అలా సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. యూ హావ్ టు సర్క్యులేట్ యువర్ ఎనర్జీ ఇన్ ఎ ఎఫిషియంట్ వే అండ్ ఇట్ ఈస్ గివింగ్ మీ ద మెసేజ్. ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఇన్నర్ రిఫ్లెక్షన్. నా లోపల ఎనర్జీ ఒక చోట స్టాగ్నెంట్ అయిపోయింది. సో, ఇంకొక ఎగ్జాంపుల్‌లో నా సింక్‌లో వాటర్ ఎప్పుడు ఉండిపోతుందనమాట. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ డౌన్ ఫర్ సమ్ రీజన్. ఐయామ్ క్లియరింగ్ ద స్టఫ్. ఉన్నవన్నీ స్టఫ్ క్లియర్ చేస్తున్నాను. బట్ వై ఐ ఆల్వేస్ హావ్ దిస్ వాటర్ ఎస్పెషల్లీ ఉండిపోతుంది. అంటే ఇట్స్ బికాజ్ నా ఎనర్జీ ఒక చోట స్టాగ్నెంట్ అయిపోయింది. ఐయామ్ నాట్ యుటిలైజింగ్ ఇట్. అంటే మొత్తం ఫోకస్ అంతా నేను ఒక ఏరియాలోనే పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోకస్ అంతా కొన్ని జాబ్ పైనే పెట్టాను. సో, వేరే ఏరియాస్ ఆఫ్ ద లైఫ్‌లో నేను ఫోకస్ చేయట్లేదు. సో, యూ హ్యావ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కదా లైఫ్‌లో సోషల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, పర్సనల్లీ, స్పిరిచువల్లీ యూ హ్యావ్ దీస్ మెనీ ఆస్పెక్ట్స్. సో, మీరు అన్నిట్లో యూ హ్యావ్ టు
యువర్ ఎనర్జీ ఫోకస్ మీరు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్, నాట్ అన్‌ఇంపార్టెంట్, నాట్ నీడెడ్ థింగ్స్ కాదు. ఓన్లీ ద నీడెడ్ థింగ్స్. బట్ ఆల్ ది ఏరియాస్ ఆఫ్ ద లైఫ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వెన్ వి ఆర్ ఇన్ దిస్ ఫిజికల్ రిమ్‌లో ఉన్నప్పుడు మనము అన్ని ఏరియాస్ ఆఫ్ ది లైఫ్‌లో వీ హ్యావ్ టు ఫోకస్ ఇట్. ఇట్స్ ఆల్సో అవర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. ద రూల్స్ ప్రకారము వీ హ్యావ్ టు గివ్ దట్ ఎనర్జీ. సో, అలా మనము ఒకటే చోట ఎనర్జీ స్టాగ్నెంట్ అయిపోయి ఉంటే ఐయామ్ గెట్టింగ్ మోర్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. ఏది వాటర్ సరిగ్గా ఈవెన్ షవర్‌లో గూడా వాటర్ సరిగ్గా వెళ్ళకపోవడము. ఇట్ కీప్స్ ఆన్ కమింగ్ టు మీ. సో, ఇట్ ఈస్ టెల్లింగ్ మీ సంథింగ్. దిస్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ మై ఇన్నర్ రిఫ్లెక్షన్ ఓన్లీ, రైట్? సో, అలా థింగ్స్‌లో గూడా యూ కెన్ ఫైండ్ ఔట్ హౌ దే రిఫ్లెక్ట్ యువర్ ఇన్నర్. సో, దట్ ఈస్ ఆల్సో లైక్ సంథింగ్ దట్ మీరు గూడా ఇఫ్ యూ అనలైజ్ ఇట్ యూ విల్ నో. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ ఆఫెన్ నోటిస్డ్ ఎస్పెషల్లీ కాఫీ టేబుల్. సో, మా ఇంట్లో కాఫీ టేబుల్ మెస్సీగా ఉన్నప్పుడల్లా ఐ హావ్ నోటిస్డ్ ఈవెన్ మై మైండ్ ఈస్ ఆల్సో హాస్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. ఇట్స్ లైక్ సో క్లటర్డ్. సో మెనీ థింగ్స్ ఐయామ్ థింకింగ్ ఎట్ ద సేమ్ టైమ్, థింకింగ్ అబౌట్ దిస్, థింకింగ్ అబౌట్ థాట్. బట్ ఎనీ యూజ్‌ఫుల్‌గా ఉందా అంటే లేదు. దే ఆర్ లైక్ క్లటర్డ్. సో, అలానే నా కాఫీ టేబుల్ పైన కూడా స్టఫ్ ఇఫ్ ఐ అబ్జర్వ్ ఇట్ వాస్ సో ఆస్టానిషింగ్. ఏంటంటే లైక్ ఐ హావ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ రాండమ్ థింగ్స్. మనం కాఫీ టేబుల్ పైన ఏం పెడతాము జనరల్‌గా ఫుడ్ పెట్టుకుంటాము తినేటప్పుడు. ఆర్ ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఆర్ టీవీ రిమోట్ ఉంటుంది. లైక్ స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి. బట్ ఐ హావ్ లైక్ సో మెనీ థింగ్స్ ఆన్ మై కాఫీ టేబుల్ లైక్ సమ్ లెటర్స్ ఆర్ some bag or some jewelry or some other thing, like I have everything. Some plate is there, some pencil is there, like everything is like scattered on the coffee table anamata. Same way it was representing my mind, because in my mind also thoughts are so scattered. So when the coffee na mind lo ఆ థాట్స్ అన్ని క్లియర్ అయినప్పుడు నా కాఫీ టేబుల్ పైన ఆటోమేటిక్‌గా నేను ఐ క్లియర్ దట్ స్టఫ్ ఔట్. అలా ఐ హావ్ నోటీస్డ్ లైక్ సో మెనీ టైమ్స్ నా కాఫీ టేబుల్ పైన స్టఫ్ ఎక్కువ ఉంటే, నా మైండ్‌లో స్టఫ్ నేను ఎంత ట్రై చేస్తాను ఇది క్లియర్ చేద్దాము అని కూడా, బట్ ఐ కుడెంట్ క్లియర్ ఇట్ బికాజ్ మై మైండ్ ఈస్ క్లటర్డ్. దట్స్ వై ఐయామ్ నాట్ ఏబుల్ టు క్లియర్. నేను క్లియర్ చేసినా ఇమ్మీడియేట్‌గా వితిన్ నెక్స్ట్ డే ఎవ్రీథింగ్ విల్ బి లైక్ అసెంబుల్డ్ సమ్‌హౌ. సంబడీ విల్ పుట్ ఇట్ ఆర్ నేనే పెడతాను. సమ్‌హౌ అగైన్ ఇట్ విల్ బి లైక్ క్లటర్డ్. సో, ఇట్స్ జస్ట్ రిప్రజెంటింగ్ మై మైండ్. ఈవెన్ హౌస్ కూడా అంతే చూడండి. మనకి బాలేనప్పుడు అవర్ హౌస్ ఈస్ లైక్ సో మెస్సీ. ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ అవర్ ఫీలింగ్స్, లైక్ ఇన్నర్ ఫీలింగ్స్. బికాజ్ మన మైండ్ కూడా ఇట్స్ మోర్ క్లటర్డ్. అవర్ హౌస్ రిప్రజెంట్స్ అస్. అందుకనే మన ఇల్లు ఇట్ ఎస్పెషల్లీ రిప్రజెంట్స్ అస్. మన లోపల ఎన్విరాన్మెంటే మన ఔట్‌సైడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇఫ్ యూ ఈవెన్ స్టార్ట్ అనలైజింగ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ యువర్ హౌస్ ఆర్ వాటెవర్ ద కిచెన్ ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోవడము. ఎవ్రీథింగ్, ఈవెన్ మేకింగ్ అ బెడ్. మనం పొద్దున లేసాక వి హావ్ టు మేక్ నీట్‌గా బెడ్ పెట్టుకోవడము. ఇవన్నీ కూడా ఇట్ రిప్రజెంట్స్ అవర్ ఇన్నర్. నథింగ్ బట్ అవర్ ఇన్నర్. సో, థింగ్స్‌లో గూడా హౌ ఇట్ రిప్రజెంట్స్. ఈవెన్ పీపుల్ ఆల్సో. మన లైఫ్‌లో ఉండే పీపుల్ గూడా ఏంటంటే వి థింక్ దే ఆర్ డిఫరెంట్ పీపుల్. వీళ్ళ మెంటాలిటీ వేరు అని మనం అనుకోవచ్చు. కానీ మనలో ఉన్న ట్రైట్సే వాళ్ళలో గూడా ఉంటాయి. కొన్ని ట్రైట్స్ ఎస్పెషల్లీ సమ్ ట్రైట్స్ డెఫినెట్‌గా ఉంటాయి. మీరు రిలేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ ఇరిటబిలిటీ ట్రైట్. ఒకవేళ నాలో ఇరిటబిలిటీ ట్రైట్ ఉంటే, నా ఇంట్లో ఉండే వాళ్ళలో గూడా ఆ ట్రైట్ డెఫినెట్‌గా ఉంటుంది. సో, నేననుకుంటాను ఓకే. లేదు, నేను ఐయామ్ ద బెస్ట్. నేను చాలా గుడ్. నాకు అంత పేషెన్స్ ఎక్కువుంది అని నేను అనుకోవచ్చు. కానీ వెన్ ఐ స్టార్టెడ్ డీప్ డౌన్ అనలైజింగ్ మైసెల్ఫ్, దెన్ ఐ అండర్‌స్టూడ్ దట్ ద ట్రైట్ దట్ ఐ హావ్ ఇరిటబిలిటీ, దట్ ఈస్ వాట్ ద పీపుల్ ఇన్ మై లైఫ్ ఆల్సో రిఫ్లెక్టింగ్ ద సేమ్ థింగ్ ఆన్ మీ. సో, ఈవెన్ ద పీపుల్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో రిఫ్లెక్ట్స్ అవర్ ఇన్నర్. సో, అందుకనే ఎప్పుడైతే మనము ఆ పీస్, ఆ హార్మోనీ ఆర్ ఆ బ్యాలెన్స్ అది మన లోపల ఉంటే, మన బయట కూడా ఆ ఖేయాస్ అనేది ఉండదు. బయట కూడా వీల్ హావింగ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న జనాలు కానీ ఆర్ సిట్యుయేషన్స్ కానీ, మన లైఫ్‌లోకొచ్చే ఎక్స్‌పీరియన్సెస్, ఫీల్ అయ్యే వచ్చే ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా విల్ బి మోర్ పీస్‌ఫుల్. అది హార్మోనీలో ఉంటాయి, బ్యాలెన్స్‌లో ఉంటాయి. సో, వాటెవర్ ద ఇన్నర్ ఈస్ వాట్ ద ఔటర్ రిఫ్లెక్షన్ అన్నదానికి. So all this you can take, and also you can also start analyzing what is that your inner is actually, and start observing things around you, the people around you, if they are behaving in a certain way. Um, it's something you would have ఆ బిహేవియర్ డెఫినిట్‌గా సమ్‌వేర్ యూ విల్ హ్యావ్ ఇట్. లైక్ మనకి సబ్‌కాన్షియస్ మనకు తెలియకపోవచ్చు. కానీ సబ్‌కాన్షియస్‌గా సమ్‌వేర్ యూ విల్ హ్యావ్ దట్ బిహేవియర్. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ యువర్ ట్రైట్.
సమ్ టైమ్ ఎగో అట్‌లీస్ట్. సో, ఆ ట్రైట్ డీప్ డౌన్ డార్మెంట్‌లో గూడా ఉండొచ్చు. కానీ అది తీసి అది మనం బయటికి తీసి వి హావ్ టు ఓవర్‌కమ్ దట్ ట్రైట్. సో, ఇలా చాలా యూ కెన్ ఆల్సో స్టార్ట్ అనలైజింగ్ అండ్ సీ వాట్ ఆర్ దోస్ దట్ యూ కెన్ అబ్జర్వ్ విచ్ ఆర్ కామన్ విత్ యువర్ ఫ్యామిలీ పీపుల్. ఎస్పెషల్లీ మనలో ఉన్న ట్రైట్స్ ఎస్పెషల్లీ మన ఫ్యామిలీలో గూడా సేమ్ ట్రైట్స్ విల్ క్యారీ బికాస్ దట్ ఈస్ వాట్ వి ద అదర్ పీపుల్ ఆల్సో దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ రిప్రజెంటింగ్ అస్. సో, అది మన లోపల చేంజ్ అయినప్పుడు సో, ఐయామ్ టెల్లింగ్ రిగార్డింగ్ దిస్. సో, అది మన లోపల చేంజ్ అయినప్పుడు, అవతలలో గూడా ఆటోమేటిక్‌గా ఇట్ విల్ చేంజ్. సో, ఇఫ్ ఐ చేంజ్ దట్ ఇరిటబిలిటీ ఫ్యాక్టర్ ఉన్న అది నేను చేంజ్ చేసుకుంటే, ఔట్ సైడ్ గూడా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఐయామ్ నాట్ షోయింగ్ దిస్ ఇరిటబిలిటీ ఫ్యాక్టర్ ఆన్ ది సర్టెన్ పీపుల్. బట్ అది డీప్ డౌన్ నాలో ఉంది. సో, నేను అది ఇంకెక్కడో చూపిస్తున్నా. ఐయామ్ ఇరిటబుల్ ఆన్ సమ్ అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్. కానీ సమ్ అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ showing irritability on me. When I change that irritability which I'm showing on some other section of the people, అది నేను చేంజ్ చేసుకున్నప్పుడు, నా ఇన్నర్‌లో లేదు ఇక రైట్. ఇప్పుడు అది నా ఇన్నర్‌లో లేదు. ఆ ఇరిటబిలిటీ అనేది నా ఇన్నర్‌లో లేదు. లేనప్పుడు ది అదర్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ షోయింగ్ దట్ ఇరిటబిలిటీ ఆన్ మీ, దే వోంట్ బి షోయింగ్ ఇట్ ఎనీమోర్. సో, అంటే ఆ ట్రైట్ వాళ్ళలో ఉందా? ఆ గుణం వాళ్ళలో లేదు. ఆ గుణం నాలోనే ఉంది. అది నేను చేంజ్ చేసుకుంటే అక్కడ చేంజ్ అయిపోయింది. నేను ఇక్కడ చేంజ్ చేసుకున్నాను. ఎక్కడైతే నీకు చూపిస్తున్నానో అక్కడ చేంజ్ చేసుకున్నాను. అది ఐడెంటిఫై చేయగలగాలి. ఎక్కడ మనం చూపిస్తున్నామో ఆ ట్రైట్ అని. మేబీ సర్టెన్ పీపుల్ దగ్గర చూపించకపోవచ్చు. కానీ సర్టెన్ పీపుల్ దగ్గర చూపిస్తున్నాము. సో, అది మనం చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఎక్కడి నుంచి అయితే మీకది వస్తుందో బికాజ్ వాట్ వి గివ్ ఈస్ ఆల్సో వాట్ వి గెట్ రైట్. సో, అది ఎక్కడి నుంచైతే వస్తుందో అది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. సో, అంటే ఆ ట్రైట్ ఎక్కడి నుంచి ఉంది? బయట నుంచి రావట్లేదు. నాలో నుంచే ఉంది ఆ ట్రైట్. సో, అలాంటివి చాలా ఉంటాయి. విచ్ వెన్ వి స్టార్ట్ అబ్జర్వింగ్ వాట్ దే ఆర్, దెన్ యూ కెన్ ఐడెంటిఫై ఇట్, దెన్ చేంజ్ ఇట్, ఓవర్‌కమ్ ఇట్, దెన్ ఆటోమేటికల్లీ ద సిట్యుయేషన్స్ ఆర్ ద పీపుల్ ఆర్ ద ఎక్స్‌పీరియన్సెస్ విచ్ యూ అండర్‌గో ఎవ్రీథింగ్ చేంజెస్. సో, దట్స్ వై like yeah, whatever the inner increasing more of the love energy within you పెంచుకోవడము అండ్ పీస్‌ఫుల్‌గా లోపల మనం ఫీల్ అయితే ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ డెఫినిట్‌గా హౌస్ 100% నీట్‌గా ఉంటది. పీస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఎవరైనా ఇంట్లోకొస్తే గూడా అసలు ఎంత బావుంది వీళ్ళ ఇల్లు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది అనంటే డెఫినిట్‌గా ఐ యామ్ ష్యూర్ దట్ ద పీస్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్సన్. దట్ ఈస్ వాట్ ఈస్ వైబ్రేటింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ ఇన్ దట్ హౌస్. సో, యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. సో, మన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అనేది ఏంటి అన్నది గూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఎలా అంటే సో, మనము ఒకవేళ ఎవ్రీవన్ ఆర్ హెల్ప్‌ఫుల్ అనుకున్నామనుకోండి. ఎవ్రీవన్ విల్ బి హెల్ప్‌ఫుల్ టువర్డ్స్ అస్. లేదు ఎవ్రీవన్ ఆర్ అగైన్స్ట్ మీ అందరూ ఆహ్, అంటే చెస్‌లో ఉంటది కదా! ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. నేను ఏం చేసినా ఇలా చేస్తున్నారు. అలా అనుకుంటాం కదా! నేనెంత ఇదిగా ఉన్నా గాని వీళ్ళు ఇలా చేస్తున్నారు. సో, వీళ్ళందరూ నాకు అగైన్స్టే ఉన్నారు అని అనుకుంటా. సో, అది ఇట్స్ నథింగ్ బట్ యువర్ యాటిట్యూడ్. ఎవ్రీవన్ ఆర్ హెల్ప్‌ఫుల్ అనుకుంటే ఆటోమేటిక్‌గా దే విల్ బి హెల్ప్‌ఫుల్. కానీ ఇది ఎక్కడి నుంచొస్తుంది ఎవ్రీవన్ ఆర్ హెల్ప్‌ఫుల్ అన్నది మీకు ఫస్ట్ ఒక థాట్ ఒక బీజం పడింది ఎక్కడో. ఆ పడింది స్లోగా స్టెప్ బై స్టెప్ అది బిల్డప్ అయిపోయి నౌ యూ స్టార్టెడ్ బిలీవింగ్ థట్ ఇట్ బికేమ్ యువర్ యాటిట్యూడ్. లైక్ ఎలా అంటే ఓహ్! అందరూ దే కమ్ ఆఫ్టర్ మీ. లేదంటే ఒకవేళ ఇఫ్ సంబడీ ఈస్ లైక్ ఇలా ఆలోచిస్తున్నారు. అందరూ నాకెక్కడికెళ్ళినా అసలు భలే హెల్ప్ చేస్తారు అనుకుంటే వాళ్ళకి అలానే వస్తారు. వాళ్ళ లైఫ్‌లో గూడా అలా హెల్ప్ చేసే వాళ్ళే దే కీప్ గెట్టింగ్ ఇట్ అనమాట. సో, అందుకని ఈ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి అనంటే ఆహ్, ఏంటి అంటే ది యూనివర్స్ టోటల్లీ సపోర్ట్స్ అస్ ఇన్ ఎవ్రీ థాట్ వి చూస్ టు థింక్ అండ్ బిలీవ్. సో, యూనివర్స్ అనేది మనము ఏ థాట్ అయితే థింక్ చేస్తామో, ఆ థాట్‌ని అది 100% అది సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో, మార్నింగ్ మనము లేసినప్పుడు ఎస్పెషల్లీ ఒక్కోసారి ఇరిటబుల్‌గా లెగుస్తాము. సో, అలా ఇరిటబుల్‌గా లెగిసాము అనుకున్నప్పుడు ఆ థాట్‌ని మనం వి హావ్ టు చేంజ్ ఇట్. సో, అదెలా చేంజ్ చేసుకోవచ్చు అనంటే, ఒక పాట పెట్టుకొని వి కెన్ సింగ్ అలాంగ్ విత్ ఇట్ ఆర్ డాన్స్ చేయడం ఆర్ గార్డెనింగ్ వాటెవర్ ద థింగ్ దట్ ఎన్హాన్సెస్ అవర్ మూడ్. వి హావ్ టు డూ దట్. సో, నాకు ఎస్పెషల్లీ ఒక ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు ఒక దాంట్లో ఒక రోజు ఎస్పెషల్లీ వెన్ ఐ హావ్ టు టేక్ వన్ పర్టిక్యులర్ డే. సో, ఆ రోజు ఆహ్
I don't know what I did in the morning. I don't know if I danced or if నేను పాట పాడాను. I don't know. Maybe I had like a good thoughts ఆ రోజు మార్నింగ్ పూట. సో, దట్ థింగ్ క్యారీడ్ ఔట్. సో, అలా అయినప్పుడు సంబడీ నేను క్యూలో నించున్నప్పుడు సంబడీ సెడ్ "మీరు ఎళ్ళండి. ఇట్స్ ఓకే. యూ గో ఫార్వర్డ్" అన్నట్టు దే సపోర్టెడ్ మీ. సో, అలా సపోర్ట్ చేసినప్పుడు ఐ వెంట్ ఫార్వర్డ్ ఇన్ ద క్యూ. నాకు బిల్ అయిపోయింది. ఐ పెయిడ్ ద బిల్ అండ్ ఐ కేమ్ ఔట్. దెన్ సంబడీ వాస్ హోల్డింగ్ ద డోర్ ఫర్ మీ. సో, వాళ్ళు బయటికెళ్ళిపోతే హోల్డింగ్ ద డోర్ ఫర్ మీ. So Anni, like, people, everybody are like helpful to me, right? Like, I can't say like that against me. Everybody are like helpful and they're being so nice to me. And all these are like totally strangers. So Tarvata, I know then I went to some coffee shop and I wanted to take కాఫీ తీసుకుందాము అని నేను అనుకున్నప్పుడు ఆహ్, నేనేం చేయలేదక్కడ. నేనేం చేశాను అనంటే 2 కార్స్ సేమ్ టైమ్ వచ్చాయి క్యూలోకి. డ్రైవ్ త్రూలో వెళ్ళినప్పుడు. వచ్చినప్పుడు దెన్ ఐ సెడ్, "ఓకే. యూ కెన్ గో ఫార్వర్డ్" అని ఐ జస్ట్ సెడ్ దట్ టు దెమ్. ఓకే. నథింగ్ ఎల్స్ ఐ డిడ్. అండ్ ఆఫ్టర్ థట్ దే వెంట్ అండ్ దే టుక్ ద కాఫీ. వాళ్ళెళ్ళిపోయారు. నేను నా కాఫీ ఆర్డర్ చేసుకున్నాను. దెన్ ఐ వెంట్ టు ద కౌంటర్ టు పే ద బిల్. వెళ్ళినప్పుడు షీ టోల్డ్ మీ అక్కడున్న వాటెవర్ హీ ఆర్ షీ దే టోల్డ్ మీ దట్ మీ బిల్ ఆల్రెడీ పే చేసేసారు. ద ఫ్రంట్ పర్సన్. సో, అని అనంగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. యూ నో the only thing I did there is that I gave them a way. I just you gave them a way to go forward. Okay, అలా మనం చాలా సార్లు ఇస్తుండొచ్చు. అలా అని ప్రతి ఒక్కళ్ళు అలా చేస్తారా అంటే లేదు. Because somehow that day, one after the other, I started experiencing how good people are towards me, how so nice towards me. They are holding the doors. నేను బయటికెళ్తుంటే డోర్ కూడా తీసి పనేం లేకుండా చక్కగా డోర్ పట్టుకొని నించున్నారు. సో, అలా ఎవ్రీవేర్ how people are like more helpful towards me. సో, అలానే ఇట్ జస్ట్ డిపెండ్స్. ఇలానే మనం ఎక్స్‌పీరియన్సెస్ బిల్డ్ చేసుకుంటూ ఉండుంటే we totally change what we are, attracting in our life, like everyday life. Then how will my attitude be after a few days? I'll be saying, when somebody comes and talks to me, I will say that అబ్బా! అందరూ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు. అసలు అందరూ చాలా హెల్ప్‌ఫుల్. మేబీ ఈ కమ్యూనిటీలో అందరూ ఇట్లా చాలా హెల్ప్‌ఫుల్ ఉన్నారు. అలా నా యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది కదా! సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మన యాటిట్యూడ్ అనేది మ్యాటర్స్ మన లైఫ్‌కి. ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ నాట్ హెల్ప్‌ఫుల్ ఆర్ వాటెవర్ ద థింగ్ ఆల్సో, ఒక థాట్ మనము పాజిటివ్ థాట్ ఇఫ్ యూ రిలీజ్ దట్, లేదు అందరూ నాకు హెల్ప్ చేసేవాళ్ళు అనే మన ఒక థాట్‌ని మనం రిలీజ్ చేస్తే, ఆ థాట్ నుంచి యూ కీప్ మేనిఫెస్టింగ్ థింగ్స్ ఆర్ పీపుల్‌ని. అంటే మనకి హెల్ప్ చేసే వాళ్ళే వస్తారు మన ఎదురుగా. లేదు నాకు అగైనెస్ట్ ఉన్నారు అని అనుకుంటే, మనకి అగైనెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. అగైనెస్ట్‌గా చేసే వాళ్ళే మన లైఫ్‌లోకి వస్తుంటారనమాట. సో, అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో, ఇద్దరు ఉన్నారు. దాంట్లో ఒకళ్ళు ఏం ఆలోచిస్తారు, అందరూ నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు అనే ఒక యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. ఇంకొకళ్ళు లేదు ఎక్కడికెళ్ళినా ఐ హావ్ టు ఫేస్ దిస్. దే ఆర్ అగైన్స్ట్ మీ. దే ఆర్ నాట్ హెల్ప్‌ఫుల్ అన్నది. సో, అట్లాంటి వాళ్ళకి జాబొచ్చింది. సో, జాబొచ్చినప్పుడు వాళ్ళెలాంటి జాబ్స్‌కి వెళ్తారు? వాళ్ళ జాబ్ కూడా వాళ్ళ లైఫ్‌లోకి ఎలా వస్తుంది? అంటే ఈ హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు అనుకున్న ఆయనకి ఏంటంటే హి విల్ గెట్ ఎ జాబ్ వేర్ యాక్చువల్లీ పీపుల్ ఆర్ లైక్ రియల్లీ హెల్ప్‌ఫుల్ అక్కడ. అందరూ హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు. ఏదైనా ప్రాజెక్ట్‌లో ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే దే విల్ హెల్ప్. ఆర్ కొత్తగా జాయిన్ అయ్యాము అంటే నాలెడ్జ్ షేర్ చేస్తారు. సో, ఏది దాచిపెట్టుకోకుండా దే విల్ షేర్ ద నాలెడ్జ్ అబౌట్ ద ప్రాజెక్ట్. సో, అన్నీ మనకి ఈజీ చేస్తుంటారు. సో, ఎందుకు అంటే హి హాడ్ దిస్ యాటిట్యూడ్ వేర్ లైక్ హి థింక్స్ దట్ పీపుల్ ఆర్ హెల్ప్‌ఫుల్ టువర్డ్స్ హిమ్. ఎస్పెషల్లీ వెన్ హి గోస్ టు ఆఫీస్, హి థింక్స్ దట్ పీపుల్ విల్ బి హెల్ప్‌ఫుల్ టువర్డ్స్ మీ. దే ఆర్ నైస్ టు మీ అన్న జస్ట్ ఒక యాటిట్యూడ్. హి విల్ హావ్ దట్ యాటిట్యూడ్. కానీ ద గై హూ హాస్ దిస్ యాటిట్యూడ్ వేర్ హి థింక్స్ దట్ ఎవ్రీవన్ ఈస్ అగైన్స్ట్ మీ అనుకున్న ఆయనకి యాటిట్యూడ్ అలా ఉన్నప్పుడు, వెన్ హి గెట్ ఎ జాబ్, దిస్ పర్టిక్యులర్ జాబ్, he will manifest in this way that everybody is against me. They are playing politics or knowledge వాళ్ళకి ఇవ్వట్లేదు. సో, కొన్నిట్లో సమ్‌టైమ్స్ అలా కొత్తగా ఎవరైనా వస్తే దే డోంట్ ఆల్సో షేర్ ద నాలెడ్జ్ కంప్లీట్‌లీ. దట్ ఆల్సో కెన్ హ్యాపెన్. అండ్ ఆల్సో కాంపిటీషన్ ఎక్కువుంటుంది. ఆ కాంపిటీషన్ వల్ల గూడా దే ఆర్ నాట్ హెల్పింగ్ ఔట్ ఈచ్ అదర్. సేమ్ టీమ్‌లో ఉండి గూడా దే డోంట్ హెల్ప్ ఔట్ ఈచ్ అదర్. సో, జస్ట్ బికాజ్ యూ నో insecurity or whatever. So this all is coming because I have this attitude where I think like, oh లేదు పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి జాబ్‌లో ఉండొచ్చు. సో, అలా ఒక యాటిట్యూడ్. సో,
అది కూడా ఒక థాట్ లైక్ ఇట్ మానిఫెస్టెడ్ ఫ్రమ్ వన్ సింగిల్ థాట్ అండ్ దాని ప్రకారమే మనకి యాజ్ వి యాడ్ అప్ బిల్డప్ దానికి మనం ఎంత ఎనర్జీ ఇచ్చి ఆ థాట్‌కి మనం ఎంత పోషిస్తామో, దానికి ఇంకా వాటర్ ఏసి, ఇంకా సన్‌లైట్ ఇచ్చి ఇంకా దానికి ఎక్స్‌ట్రా ఫుడ్, ప్లాంట్ ఫుడ్ పెట్టి అంటే అదంతా కూడా మనం ఎంత దానికి నెగటివిటీ చేస్తూ ఉంటామో అదంతా పెద్దగా పెద్ద వృక్షంలాగా అయిపోయి బీజాలు గూడా, ఫ్రూట్స్ గూడా డీప్ డౌన్ వెళ్ళిపోతాయి చూడండి ఇంకా. అంత స్ట్రాంగ్‌గా బిల్డ్ అయినప్పుడు దాన్ని బ్రేక్ చేయడము ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ అనమాట. సో, ఇప్పుడు ఆ మనిషి ఎవరైతే నాకందరూ ఎగైనెస్ట్‌గా ఉంటారు జాబ్‌లో అని వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ జాబ్‌కెళ్తే గూడా ప్రెటీ ష్యూర్ దే విల్ హావ్ సేమ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. లేదు ఈ జాబ్ నేనసలు భరించలేకపోతున్నాను. నా వల్ల అవ్వదు అని వాళ్ళు వదిలేసి నెక్స్ట్ జాబ్‌కి వెళ్ళినా సేమ్ దే హావ్ టు ఫేస్ ఇట్. అన్‌లెస్ దే బ్రేక్ దట్ బిలీఫ్ సిస్టమ్ దట్ దే హావ్ అగైన్స్ట్ విచ్ దే వాళ్ళే గ్రో చేసుకున్న ఒక బిలీఫ్ సిస్టమ్‌ని వాళ్ళు కట్ చేసుకుంటూ, నరికేసుకుంటూ ఒక్కొక్క బ్రాంచ్ నరికేసుకుంటూ వస్తే తప్పించి మళ్ళీ ఒక కొత్త బీజం ఎయాలి. న్యూ సీడ్ వేయాలి. ఏంటి అంటే లేదు అందరూ నాకు జాబ్‌లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. ఇంక్లూడింగ్ మై వాటెవర్ ద బాస్, కొలీగ్స్ ఎవ్రీబడీ ఈస్ లైక్ సో హెల్ప్‌ఫుల్ టువర్డ్స్ మీ అన్న ఒక బీజం వేయకపోతే ఇట్ వోంట్ హ్యాపెన్. వేసి మళ్ళీ దానికి మనం యాడ్ చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మళ్ళీ ఎక్స్‌ట్రా థాట్స్ క్రియేట్ చేసుకోవాలి. దట్స్ వై దిస్ పాజిటివ్ అఫర్మేషన్స్ రియల్లీ హెల్ప్ ఇక్కడ. సో, అఫర్మేషన్స్ రాసుకొని పదే పదే రిపీటెడ్‌గా చదువుకుంటూ ఉండాలి. దెన్ ద థింగ్స్ విల్ స్లోలీ ఇట్ వోంట్ చేంజ్ ఓవర్‌నైట్ డెఫినెట్‌గా. When we start doing it, especially they say, right, like after 41 days or something, when you repeatedly do it, then you start seeing the result, or like the 3 months, or you have to do it like 3 or 4 months, then you see the changes keep coming into your life. So the universe power never judges or criticizes us. It will accept our own value, then create your value. ఓకే. సో, అంటే ద యూనివర్స్ పవర్ అనేది ఇట్ విల్ నెవర్ జడ్జ్ అస్. ఎప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేయదు, జడ్జ్ చేయదు. ఇట్ విల్ యాక్సెప్ట్ అవర్ ఓన్ వాల్యూ. మనము మనకి ఎంత వాల్యూ ఇచ్చుకుంటామో, ఆ వాల్యూని అది మనకి ప్రొజెక్ట్ చేస్తుంది. సో, నా వర్త్ నేనెంత అనుకుంటానో అంతనే నా వర్త్ నా ముందుకి కనిపిస్తుంటుంది. జనాల్లో కనిపిస్తుంటుంది. జనాలు అంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళు గూడా అదే వాల్యూ ఇస్తారు. ఎందుకంటే ఆ వాల్యూ వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ వాల్యూ నేను నాకిచ్చుకుంటున్నాను. నేను ఐయామ్ వర్తీ ఆఫ్ ఓన్లీ థిస్ మచ్ ఆఫ్ లవ్ అనుకుంటే నాకు అంత లవ్వే వస్తుంది. సో, ఇదెక్కడి నుంచొస్తుంది? అంటే ది యూనివర్స్ అది ఎంత అంటే మనల్ని మనం ఎలా జడ్జ్ చేసుకుంటామో, ఎలా క్రిటిసైజ్ చేసుకుంటామో అదే ఇట్ విల్ గివ్ అస్. సో దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు క్రియేట్ మన వాల్యూ మనమే క్రియేట్ చేసుకోగలము. వేరే అవతల వాళ్ళు ఎవరు క్రియేట్ చేయరు. సెల్ఫ్ రెస్పెక్ట్ గానీ, సెల్ఫ్ లవ్ గానీ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్ వితిన్. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్. మనమే మనం వర్తీ కాదు అనుకుంటే ఇట్ విల్ నాట్ కమ్ ఇంటు అవర్ లైఫ్. ఇట్ విల్ నాట్ బీ ఇన్ అవర్ లైఫ్. అది బయట ఎవరో మన వాల్యూ పెంచరు. ఇట్ ఇట్ హాస్ టు కమ్ వితిన్ అస్. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే we have to do affirmations, like affirm and repeat it, that it will become true for us. సో ఏదైతే మనం అఫర్మ్ చేసి దాన్ని పదే 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 రిపీట్ చేయాలి. దాన్ని రిపీట్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ ట్రూ ఫర్ అస్. దెన్ ఇట్ విల్ కమ్ యాజ్ వి అఫర్మ్డ్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, లవ్ ఈజ్ ఎవ్రీవేర్ అనుకున్నాం అనుకోండి, అండ్ ఐఎమ్ లవ్వింగ్ అండ్ లవబుల్. సో ఇలానే అనుకుంటూ మనం అఫర్మ్ చేసుకుంటూ ఇదే అఫర్మేషన్ మనం కొన్ని 3-4 మంత్స్ చేస్తే డెఫినెట్‌గా ఆ లవ్ అనేది మనకి ప్రతి చోట కనిపిస్తుంది. మనం కూడా అలా లవింగ్ అండ్ లవబుల్‌గా అయిపోతాము అన్నమాట. డెఫినెట్‌గా ఇట్ విల్ వర్క్. ఐల్ జస్ట్ రీడ్ దిస్ ఔట్. The universe power never judges or criticizes. It only accepts us at our own value. Then it reflects our beliefs in our lives. సో ఏవైతే మనకి బిలీఫ్స్ ఉంటాయో అదే మన లైఫ్‌లో ఆహ్, క్రియేట్ చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. If I want to believe that life is lonely and that nobody loves me, then that is what I will find in my world. సో, ఒకవేళ ఈ బిలీఫ్ ఉందనుకోండి పర్టిక్యులర్ పర్సన్‌కి, లైఫ్ అనేది లోన్‌లీ ఉంటుంది. ఎవరు నన్ను లవ్ చేయరు అన్న దాంట్లో ఉంటే ఆహ్, అదే మన ఫిజికల్ వరల్డ్‌లో దట్ ఈస్ వాట్ వి క్రియేట్. హౌఎవర్ ఇఫ్ ఐ యామ్ విల్లింగ్ టు రిలీజ్ దట్ బిలీఫ్ అండ్ అఫర్మ్ ఫర్ మైసెల్ఫ్, ఒకవేళ ఈ బిలీఫ్ ఏదైతే ఉందో హ్మ్, నన్నెవరు లవ్ చేయరు అన్న బిలీఫ్‌ని బ్రేక్ చేయాలంటే
మనం ఎలా అఫర్మ్ చేసుకోవాలి అంటే, ఈ బిలీఫ్‌ని బ్రేక్ చేయడానికి, రిలీజ్ చేయడానికి టు అఫర్మ్ ఫర్ మై సెల్ఫ్ థట్ లవ్ ఈజ్ ఎవ్రీవేర్. ఐయామ్ లవింగ్ అండ్ ఐయామ్ లవబుల్ అని మనం దాన్ని బ్రేక్ చేసుకోవచ్చు. అండ్ టు హోల్డ్ ఆన్ టు దట్ న్యూ అఫర్మేషన్ అండ్ టు రిపీట్ ఇట్ ఆఫెన్. Then it will become true for me. Now, loving people will come into my life. The people already in my life will become more loving to me. And I will find myself easily expressing love to others. సో, ఇక్కడ మనము ఎవరిని మనం అంటే బయట ఎవరు చేంజ్ అవ్వట్లేదు. మన ఇన్నర్ మనం చేంజ్ చేసుకున్నాము. ఏ థాట్ తోటి అంటే ఒక బిలీఫ్ ఏదైతే ఉందో, నాకు ఆ లవ్ ఎఫిషియంట్‌గా రావట్లేదు బయట నుంచి అన్న థాట్‌ని మనం ఎలా చేంజ్ చేసుకున్నాము. ఐయామ్ వర్తీ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట లవ్ ఉంది. ఐయామ్ లవింగ్ అండ్ లవబుల్. అంటే ఫస్ట్ మనమే మనం అనుకోవాలి రైట్? మనం లవింగ్ అని మనం బిలీవ్ చేయాలి ఫస్ట్. మనం బిలీవ్ చేయంది అవతల వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారు? సో, ఈ అఫర్మేషన్స్‌తో లైక్ వి కెన్ బ్రేక్ ఇట్. అప్పుడు ఎట్లా అంటే మన చుట్టూ ఉన్న పీపుల్ దే బికమ్ మోర్ లవింగ్ టువర్డ్స్ అస్. ఆటోమేటిక్‌గా దే విల్ బికమ్ మోర్ లవింగ్ టువర్డ్స్ అస్. అండ్ మనం గూడా ఐ విల్ ఫైండ్ మై సెల్ఫ్ ఈజిలీ ఎక్స్‌ప్రెసింగ్. నేను కూడా లవ్ ఎక్స్‌ప్రెస్ చేసేప్పుడు దోస్ కండిషన్స్ విల్ నాట్ కమ్ టు మీ. సో, లేదు వీళ్ళు లవ్ ఇవ్వలేదు కదా! నేనెలా ఇస్తాను? వీళ్ళు ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు కదా! నేనెలా లవ్ ఇస్తాను? సో, ఈ కండిషన్స్ ఇవన్నీ గూడా రావు. సో, ఐ విల్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ వాటెవర్ ద లవ్. సో, మన ప్యూర్ స్టేట్ వచ్చేసి నథింగ్ బట్ జాయ్, లవ్ ఇవే కదా! సో, ఆ లవ్ అనేది ఆటోమేటిక్‌గా నా నోటి నుంచి వస్తుంది వితౌట్ ఎనీ కండిషన్స్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఐల్ జస్ట్ టెల్ వన్ ఎగ్జాంపుల్ హియర్. బిలీఫ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అని ఐల్ జస్ట్ టెల్ వన్ స్మాల్ స్టోరీ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. సో, ఇది వచ్చేసి నేను వెన్ ఐ వాస్ రీడింగ్ దిస్ 'అక్బర్ బీర్బల్' స్టోరీస్ దెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్. దెన్ ఐ థాట్ దట్ ఇది ఎంత ఇంపార్టెంట్ బిలీవ్ చేయడం అనేది. సో, ఒకసారి అక్బర్ ఆహ్ సో, వెళ్తూ ఉంటుంటే దారిలో ఒక ఆయన కనిపిస్తాడు. ఒక ఫార్మర్ కనిపిస్తాడు. ఫార్మర్ అండ్ ఇన్ ది సెన్స్ ఒక పర్సన్ కనిపిస్తాడు. సో, ఆయన ఏంటంటే చాలా నిస్సహాయంగా అలా బాధగా ఉంటాడనమాట. "ఏంటి ఇలా బాధపడుతున్నావు? నువ్వు ఓకేనా? ఏమైంది?" అని అంటే ఆయన చెప్తాడు, "నేను ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా నేను ఫార్మర్‌గా నేను ఏం చేశాను క్రాప్స్ కోసం క్రాప్స్ వేశాను. కానీ వర్షం వచ్చింది. నాకు నష్టం వచ్చేసింది. అండ్ తర్వాత కొన్ని డేస్ తర్వాత ఏదో సమ్ బిజినెస్ పెట్టాను. దాంట్లో నష్టం వచ్చేసింది. సో, అందుకని నేనిప్పుడేమి చేయలేకపోతున్నాను. నాకు అంటే నేను చేయలేనేమో అన్నది ఇంక పడిపోయింది. ఐ డోంట్ థింక్ నేనేమైనా చేయగలనా అన్న దాంట్లో ఉండిపోతున్నాను అని అంటాడనమాట. అనంటే అప్పుడు బీర్బల్ ఏం చేస్తాడు అనంటే తను ఒకళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. ఒక ఎలిఫెంట్ కాపరి అంటారు కదా! ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన దగ్గర ఆహ్, ఎలిఫాంట్స్ ఉంటాయి. ఆ ఎలిఫాంట్స్ అన్నిటికి ఒక చైన్ కట్టేసి ఉంటది. ఒక్కటే చైను. అది గూడా చిన్న చైన్ అన్నమాట. సో, కట్టేసుంటే ఈయనని అడుగుతాడు. చూడు ఎలిఫెంట్స్‌ని అబ్జర్వ్ చేయి కేర్‌ఫుల్‌గా అని అడుగుతాడు. అడిగితే చూస్తాడనమాట. చూస్తే ఒక చైన్ కట్టేసుంది అని చెప్పేసి, ఏంటి అంత చిన్న చైన్ ఈ ఎలిఫెంట్స్‌కి కడితే అవి ఆపగలుగుతాయా? అంత చిన్న చైన్ కట్టారేంటి వాటిలకి? అవి ఈజీగా బ్రేక్ చేసుకొని ఎళ్ళిపోగలవు కదా! ఎందుకు ఈ కాపరి అలా కట్టాడు అని అంటే బీర్బల్‌ని అడుగుతాడు. అయితే నన్నడగడం కాదు నువ్వు ఆయననే అడుగు ఎలిఫెంట్స్ కేర్ టేకర్ ఉన్నాడు కదా! ఆయననే అడుగు ఎందుకలా జస్ట్ ఒక స్మాల్ చైన్ పెట్టాడు అని చెప్పి అడుగు అంటే, ఆయన అడుగుతాడనమాట. అడిగినప్పుడు తనేమని చెప్తాడు ఎలిఫెంట్ కేర్ టేకర్ ఏమని చెప్తాడు అనంటే, ఆహ్, ఇట్ ఈస్ సో, అవి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ ఎలిఫెంట్స్ ఈయన దగ్గరుంటాయి. సో, చిన్నగా ఉన్నప్పుడు ఆ ఎలిఫెంట్స్‌కి ఆహ్, చిన్న చైన్ వేస్తాడు. సన్నగా ఉన్న చైన్. సో, చిన్నగా ఉన్నప్పుడు దే డోంట్ హావ్ మచ్ స్ట్రెంగ్త్ కదా! దే డోంట్ హావ్ మచ్ స్ట్రెంగ్త్. సో, అప్పుడు ఆ చైన్ వాడికి పనికొచ్చింది. అంటే అవి ట్రై చేశాయి. ఎప్పుడు ఒక 10, 20 సార్లు ట్రై చేశాయి తప్పించుకోవడానికి. ఆ చైన్ విడిపించుకోవడానికి. కానీ ఆ చైన్ వాటిల్ని ఆపేసిందప్పుడు. అవెళ్ళలేకపోయాయి. అలా 10, 20 సార్లు వాళ్ళు బిలీవ్ అంటే వాళ్ళొక బిలీఫ్‌లోకెళ్ళిపోయాయి ఎలిఫాంట్స్. ఏంటి? ఈ చైన్ నన్ను ఆపేస్తుంది. నేను ఈ చైన్ విడిపించుకొని నేను వెళ్ళలేను అని వాళ్ళు బిలీవ్ చేసేసాయి. నమ్మేసాయి. ఓకే. నమ్మేసాక దే స్టార్టెడ్ గ్రోయింగ్. అండ్ ఇప్పుడు ఎంత పెద్ద ఎలిఫెంట్స్. వాటికి స్ట్రెంగ్త్ గూడా పెరిగింది వాటిలికి. పెరిగినా దే నెవర్ ట్రై టు రిలీజ్ దట్ చైన్. ఆ చైన్‌ని వాళ్ళు విడిపించుకోవడానికి గూడా ఎలిఫెంట్స్ ట్రై చేయట్లేదు.
అంటే ఇక్కడ ఆ ఎలిఫెంట్స్ కేర్ టేకరు జస్ట్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్‌తో హి జస్ట్ ప్లేడ్ ఇట్. దట్స్ ఇట్. హి నీడ్ నాట్ ఈవెన్ హావ్ టు గెట్ ఎ బిగ్గర్ చైన్ అన్నమాట. ఎందుకంటే నౌ దే ఆర్ ఇన్ ఎలిఫెంట్స్ ఒక స్ట్రాంగ్ బిలీఫ్‌లో ఉన్నాయి. 10, 20 సార్లు చిన్నప్పుడు ట్రై చేశాయి. అవ్వలేదు. సో ఇప్పుడేంటి పెద్దగా అయ్యాయి. కానీ నౌ వాళ్ళు ఉన్న పవర్‌ని బిలీవ్ చేయట్లేదు. నౌ దే ఆర్ మోర్ స్ట్రాంగర్. దే ఆర్ సచ్ ఎ హ్యూజ్ ఎలిఫెంట్స్. వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది. సో కానీ దే ఆర్ జస్ట్ బిలీవింగ్ దట్ ఈ స్మాల్ చైన్ నన్ను బైండ్ చేసేసింది. నేను ఎక్కడికి ఎళ్ళలేను అన్న బిలీఫ్. సో, అందుకని వీటిలకి అవసరం లేదు. పెద్ద చైన్స్ ఎందుకు అవసరం లేదు అని చెప్తాడనమాట. అంటే అప్పుడు బీర్బల్ చెప్తాడు. సో, ఏంటంటే మనకి కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ మన లైఫ్‌లో ఏదన్నా అయినప్పుడు మనము వి టెండ్ టు బిలీవ్ దిస్ ఈజ్ మీ. మై పవర్ ఈజ్ ఓన్లీ బౌండ్ టు దిస్. ఐ కాంట్ డూ బియాండ్ దిస్. ఎందుకంటే ఇది నేను ఎక్స్‌పీరియన్స్‌డ్ కపుల్ ఆఫ్ టైమ్స్. సో, దిస్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ మీ. నాకిదే ఎక్స్‌పీరియన్స్ అవుతుంది అని. వి డోంట్ ఈవెన్ ట్రై టు చేంజ్ ఇట్. సో, ద థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ పవర్ ఆర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. అది మనం బిలీవ్ చేసినప్పుడు డెఫినిట్‌గా విల్ బి ఏబుల్ టు ఓవర్‌కమ్ ఇట్. ఒక 10 సార్లు ఫెయిల్ అయినా వెన్ యూ స్టార్ట్ అనలైజింగ్ వై వీ హావ్ ఫెయిల్డ్. ఫెయిల్యూర్‌కైనా దేనికైనా ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ కమ్స్ ఫ్రమ్ అవర్ థాట్స్ ఓన్లీ. వెన్ వి ఐడెంటిఫై దట్. నాట్ ఓన్లీ దట్ వీ హావ్ టు వర్క్ హార్డ్ అని కూడా కాదు. వెన్ వి జస్ట్ ఐడెంటిఫై దట్ థాట్ అండ్ వి చేంజ్ ఇట్ ఆర్ వి చేంజ్ అవర్ బిలీఫ్ సిస్టమ్ స్లోలీ, దెన్ వి విల్ బి ఏబుల్ టు అచీవ్ వాటెవర్ వి వాంట్ టు అచీవ్. లేకపోతే విల్ బి లైక్ ఐ థింక్ జస్ట్ లైక్ అన్ ఎలిఫెంట్. సో హి గివ్స్ దట్ ఎగ్జాంపుల్ అనమాట. సో then that guy understands, okay, whatever Birbal said is so true, and then he gets that motivation. Then he starts some other, new business. Then he changes his attitude. ఇప్పుడు he believes in his inner strength, and he'll be able to overcome that belief system where he's a failure. Then he becomes successful in whatever he does next. So yeah, so that's the story of the elephant, which tells very clearly how this belief system works. Okay, let me stop here. Yeah, there are more to it, but I'll tell next time. I'll continue it. Hello? Let me stop sharing. So anybody wants to share anything, or any questions or any experiences that you want to share, you can share it. Okay. Yeah. Yeah, spit on me. Yeah, Pratima garu. నమస్తే మాస్టర్. Yeah, మీ namaste. క్లాస్ చాలా బాగుంది. అంటే నాకు ఎక్కువ కనెక్ట్ అయింది ఎక్కడంటే, నా మైండ్ క్లటర్ గా ఉందని టేబుల్ చూస్తే అర్థం అవుతుంది అని మీ డీప్ అబ్జర్వేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. లైక్ ద వే యూ సే ఐ కనెక్టెడ్ అ లాట్. Yeah. How much I take out the things, it's keep on coming in like half a day. I got tired of it. I couldn't find that it is in my mind which is coming back again and again. I know there are things in my mind, but I couldn't relate it to that point. Yeah. It's so nice. Thank you so much for that. యాహ్! అలా మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఇట్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇన్నర్ స్టేట్ ఆ టైంలో. Yeah, I have ఎస్పెషల్లీ this belief also. యాహ్! Like, sorry, I'm talking English. నో. 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 Uh, యాహ్! ప్లీజ్ చెప్పండి. uh, నేను ఏదైనా గట్టిగా ఇది నాకు కావాలి అనుకుంటే అది నా దగ్గర రాదు అనేది ఒకటి నాకు ఉండిపోయింది ఎందుకో అలాగా. ఒకవేళ నేను ఆలోచించకపోయినా కొన్ని సడన్ గా నేను ఎక్స్పెక్ట్ చేయని వేలో వచ్చినప్పుడు, ఓ ఇది ఇంతే, ఇది నాకు ఇట్లనే వస్తది అనేది ఒకటి ఉండిపోయింది. ఏదైనా రాకపోతే, ఓ నాకు ఇంకా నా టైం రాలేదేమో, నేను వెయిట్ చేయాలేమో అని ఒకటి ఉండిపోయింది. యాహ్! వాటిలో నుంచి ఎలా బయట రావాలో నాకు తెలియట్లేదు. ఓహ్! సో నైస్ అండి. యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై లైక్ సో మెనీ ఆఫ్ ద బిలీఫ్స్ దట్ యూ హావ్ విచ్ ఆర్ నాట్
రియల్లీ గుడ్ ఫర్ యూ. సో, అది మీరు ఐడెంటిఫై చేశారు కాబట్టి మీరు నాకు దీనికి సొల్యూషన్ కావాలనుకుంటే మీకు డెఫినెట్‌గా యూ విల్ గెట్ ఎ వే టు కమ్ ఔట్ ఆఫ్ దిస్. సో, నథింగ్ బట్ అది చేంజ్ చేసుకోవాలంటే అఫర్మేషన్స్ రియల్లీ వర్క్. రిపీటెడ్‌గా అఫర్మేషన్స్ పదే, పదే, పదే మనం ఒక మనిషిని నువ్విది, నువ్విది, నువ్విది అంటే వాళ్ళు దట్స్ వాట్ ద బ్రెయిన్ వాషింగ్ ఆల్సో వర్క్స్ రైట్? దే కీప్ ఆన్ సేయింగ్ దట్ యూ హావ్ టు వర్క్ ఫర్ యువర్ కంట్రీ. యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్‌సెల్ఫ్ ఫర్ ద కంట్రీ. నీ కంట్రీ నీకు అదిచ్చింది, అదిచ్చింది అని ఆ పిల్లలకి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి, చేసి, చేసి దే స్టార్ట్ బిలీవింగ్ ఇట్. సో, వాళ్ళది కూడా వి కాంట్ ఈవెన్ తప్పు లేదు ఆ పిల్లలది కూడా. వెన్ దే గ్రో అప్ విత్ దట్ థాట్స్ ఇట్ బికమ్స్ సో డీప్ రూటెడ్ దట్ దే బిలీవ్ దట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ గుడ్. సో, దట్ ఈస్ హౌ ఆల్ దీస్ సో మెనీ పీపుల్ ద వాటెవర్ దే ఆర్. సో, అలా రిపీటెడ్‌గా మనం ఒకటే పదే, పదే అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే రిపీటెడ్‌గా మనం ఒకటే పదే, పదే, పదే మనం అనుకుంటూ ఉంటుంటే మైండ్‌లో ఇట్ బికమ్స్ వి విల్ బి ఏబుల్ టు బ్రేక్ ఇట్. అవి అలానే చేంజ్ చేసుకోగలము డెఫినెట్‌గా. యాహ్! సో ఓకే. నైస్ అండి. యూ విల్ బి ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై. యాహ్! దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదా! మనం అసలు ఐడెంటిఫై చేసుకోకపోతే దెన్ వి డోంట్ నో రైట్ వాట్ ఈస్ ఇట్? అసలు ఎందుకిలా ఉంది అన్నది వెన్ వి స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ మనకసలు క్వెషన్ ఉంటేనే కదా! దానికి మనకి ఆన్సర్ తెలిసేది. ఆ క్వెషన్ ఏంటో లేకపోతే హౌ యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్ ఆల్సో. మీరసలు ఆ వేలోనే లేరు. సో, యాహ్! దట్స్ వాట్ ఐ హావ్ టు స్టార్ట్ లైక్ ఆల్ ద టైమ్ వి హావ్ టు స్టార్ట్ డూయింగ్. అలానే వన్ బై వన్ వి హావ్ టు ఓవర్‌కమ్. దేర్ విల్ బి డెఫినైట్‌లీ లైక్ సో మెనీ మేబీ చాలా వి వుడ్ హావ్ క్లియర్డ్ ఆల్రెడీ. బట్ యాహ్! ఉన్నవి వి హావ్ టు క్లియర్ ఇట్. యాహ్! థాంక్ యూ ప్రతిమ గారు. ఓకే. లెట్ మీ సీ స్వాతి గారు. గుడ్ మార్నింగ్ మేడం. నాది కూడా సేమ్ ఒకటే సిట్యుయేషన్. బట్ వాట్ ఈస్ ఇట్, నేను పని చేసుకుంటున్నంత సేపు నాకు బానే ఉంటుంది. అది ఎంత టైం అయినా సరే నేను హ్యాపీగా చేసుకుంటా. ఒక్కసారి నేను క్లాక్ వైపు ఒక్కసారి నా మైండ్ పోయిందంటే ఆ టైం చూడగానే ఇట్స్ 10 ఇట్స్ 11 అని ఇంకా టైం ఒక్కసారి నా మైండ్‌లో పడిపోయిందంటే అఫే నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. అప్పటిదాకా నేను పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తాను. అది ఈ టైం చూడనంత సేపు వాళ్ళతో ఉంటాను. ఒక్కసారి ఆ టైం వైపు వెళ్ళిపోతే 10 అయింది ఇంకా పడుకోలేదా? ఇంకా నాకేం లేదా? అనేసి ఎక్కడలేని కోపమొచ్చేస్తుంది. అది రీసెంట్‌గా అదొక సిట్యుయేషన్. ఇంకొకటి సిట్యుయేషన్ ఏంటి అంటే ఆహ్, నాకి నచ్చింది అంటే ఇప్పుడు ఈ మధ్యలో నాకు ప్రాపర్టీ వచ్చింది. బట్ ఐ డజంట్ లైక్ టు గెట్ ఫ్రమ్ ద ప్రాపర్టీ వేర్ ఐ హావ్ గాట్. సో, అప్పటినుంచి ఇంట్లో బిహేవియర్స్ మారిపోయినాయన్నమాట. అంటే మనకేదో ఒక రిచ్ అయిపోయినట్టు ఇది. సో, దే యూజ్డ్ టు వేస్ట్ ఆఫ్ మనీ. సో, ఐ యూజ్డ్ టు సే మనమేమన్నా పెద్ద పొజిషన్‌లో అయిపోయినామా? అన్నీ వేస్ట్ ఆఫ్ ఫుడ్, వేస్ట్ ఆఫ్ మనీ అన్నీ ఇలా చేస్తున్నారు. ఒక్కసారి అంటే డబ్బొస్తే మనకి అంతా ఇదయిపోతుందా అని ఐయామ్ బ్లేమింగ్ దెమ్. వై ఐయామ్ బ్లేమింగ్ దెమ్ ఐ డజంట్ నో. ఈ 2 నాకి ఈ మధ్యనే వచ్చేసిందనమాట. వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరిలా ఉన్నారు, మనకదొచ్చినందుకే మీరిలా తయారైతున్నారా అని నేను బ్లేమ్ చేస్తున్నాను. వై ఐ కమ్స్ టు నో అది తెలియట్లేదు ఈ 2 విషయాలు. ఓకే. మేబీ అది మనకి అంటే మీకే బెటర్‌గా తెలుసు. అంటే మన ఇన్నర్‌కే బెటర్‌గా తెలుస్తుంది. వెన్ యూ హావ్ దిస్ రైట్ మీకిప్పుడు తెలిసింది. ఇది మీకు క్వెషనింగ్ వచ్చింది కదా! డెఫినిట్‌గా వెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ మీకది ఎక్కడో బీజం పడింది. ఏదన్నా ఇలా వచ్చినప్పుడు ద వే యూ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్. సో, ఇట్ ఈస్ ఫ్రమ్ అవర్ బిలీఫ్ సిస్టమ్ ఓన్లీ. రైట్? సో, యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్ ఆల్సో ఆర్ జస్ట్ స్టార్ట్ అలా థాట్ వచ్చినప్పుడల్లా మీరు స్టార్ట్ గివింగ్ లైక్ ఎ పాజిటివ్ థాట్. సో, మీకున్న సిట్యుయేషన్‌కి వాటెవర్ ఏదైతే నెగెటివ్ వస్తుందో దానికి మొత్తం కంప్లీట్ పాజిటివ్ థాట్ రిలీజ్ చేస్తూ ఉండండి. సో, డెఫినిట్‌గా ఐ థింక్ ద సిట్యుయేషన్ విల్ డెఫినైట్‌లీ చేంజ్. ఇట్స్ నథింగ్ బట్ అంటే ఇప్పుడు ఎలా అంటారు? అంటే ఇప్పుడు అబ్బాయిలు సరిగ్గా అమ్మాయిలే బాగా కుకింగ్ చేస్తారు. అబ్బాయిలు కుక్ చేయకూడదు, వంటింట్లోకి రాకూడదు. అదొక థాట్ రైట్? ఇదొక బిలీఫ్. సో, అదేంటంటే వి షుడ్ బి ఏబుల్ టు బ్రేక్ ఇట్. బట్ యాక్చువల్‌గా అబ్బాయిలు దే ఆర్ లైక్ వెరీ గుడ్ చెఫ్స్. ఇట్స్ నథింగ్ బట్ ఒక బిలీఫ్ సిస్టమ్. అది మన ఫోర్ ఫాదర్స్ నుంచి వి ఆర్ క్యారింగ్ దట్ బిలీఫ్ సిస్టమ్. సో, అందుకనే ఎవరన్నా అబ్బాయిలొస్తే గూడా ఇప్పుడు ఐ థింక్ దిస్ జనరేషన్ ఈస్ ఈక్వల్లీ డూయింగ్ ఎవ్రీథింగ్. వస్తే గూడా లేదు మీరు వంటింట్లోకి రండి. నేనే కుక్ చేస్తాను. ఇట్స్ జస్ట్ ఎ ఇమ్మీడియేట్ రియాక్షన్ యూ ఆర్ గెట్టింగ్ టువర్డ్స్ ఇట్. ఇది ఎక్కడి నుంచొస్తుంది మీకు ఈ రియాక్షన్ అనేది? ఇట్స్ అ బిలీఫ్ సిస్టమ్ దట్ ఈస్ పుట్ ఇంటు యువర్ బ్రెయిన్.
ఫ్రమ్ యువర్ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి. సో మీది కూడా ఆ బిలీఫ్ సిస్టమ్ వుడ్ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ఎట్ సమ్ పాయింట్. లేదా మీకు డీప్ డౌన్ ఎక్కడో అది ఒక కండిషనింగో, లేకపోతే మీరు ఎక్కడో అలా ఎవరినో చూసుంటారు. సో మనం ఏదో కొన్ని చూస్తాము, మనం అనుకుంటాము ఇది మన బ్రెయిన్‌లోకి వెళ్ళట్లేదు అని. కానీ అది సబ్‌కాన్షియస్‌గా ఫీడ్ అయిపోతుంది. అందుకనే వాటెవర్ వి సీ, వాటెవర్ ద డేటా వి ఆర్ పుట్టింగ్ ఇన్ అవర్ మైండ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. We think that it is not going into our mind, but it's actually everything it is going into your mind, and it goes and sits subconsciously. అది మనకి కొన్ని రియాక్షన్స్ త్రూ ఒక సర్టెన్ ఎక్స్పీరియన్సెస్ త్రూ వచ్చినప్పుడు మనం దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతామంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళు అలా బిహేవ్ చేశారు, సో నేను కూడా ఇలానే బిహేవ్ చేస్తాను. సో వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి ఇది వచ్చింది, సో వచ్చినప్పుడు వాళ్ళంతా ఇందుకోసమే చేంజ్ అయ్యారు. సో అలా you have to like keep analyzing it. Then you'll be able to get the answer and also try to change it with positive thoughts. Yeah, thank you, Andy. Sandhya Rani garu. యా చాలా బాగా చెప్పారమ్మా. ఇది లాస్ట్ టైం చెప్పింది కూడా చాలా బాగుంది. అదే కంటిన్యూషన్ అనుకుంటాను కదా ఇది. అసలుకి ఇది బుక్ పేరు యూ కెన్ హీల్ యువర్ లైఫ్ బై లూయి హేనా. అవునండి, లూయిస్ హే బుక్. చాలా మంచి బుక్. ఇంతకుముందు నేను అంటే ఒకప్పుడు ఈ దీనిలోకి రానప్పుడు, ఈ స్పిరిచువల్ పాత్లో కొంచెం రానప్పుడు మనకు కూడా ఎక్కువగా మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇతరులను బ్లేమ్ చేయడం కానీ, అది చాలా న్యాచురల్ లాగా ఉండేది. బట్ నేను సీక్రెట్ అండ్ మ్యాజిక్ బుక్స్ చదివాను, బై రోండా బైరన్ పుస్తకాలు చదివాను అనమాట. సో అక్కడ నా యాటిట్యూడ్ చాలా బాగా మారిపోయింది. అంటే దాంట్లో కూడా గ్రాటిట్యూడ్ చూపించడం, అన్నిటికీ థ్యాంక్ఫుల్నెస్ చూపించడము, అండ్ అఫర్మేషన్స్ గురించి వాటిలో అలా ఉందన్నమాట అంతా. అది చదివాక నాకు కొంచెం చేంజ్, నా యాటిట్యూడ్లో బాగా మార్పు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ బుక్ కూడా నాకు అనిపించింది, మీరు చెప్తుంటే ఇమీడియట్ గా నేను ఈ పుస్తకం కూడా కొనుక్కొని ఇది చదవాలి అని అనిపించింది. చాలా బాగుంది. ఇది చాలా డీప్ డౌన్, చాలా ఆవిడ తెలియనివి అంటే నాకు కూడా చాలా, అంటే సెల్ఫ్ లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎలా అంటే ఏది బయట నుంచి రాదు, అంతా మన ఇన్నర్ లో నుంచే వస్తుంది అన్నది కూడా నాకు వెన్ ఐ రెడ్ దిస్ బుక్ ఐ అండర్స్టూడ్ అనమాట. ఇట్ వాజ్ లైక్ టోటలీ అ డిఫరెంట్ నాలెడ్జ్ ఫర్ మీ. యా, చాలా ఇంకా క్లియర్‌గా చెప్తారు ఈ బుక్ లో. చూశాను అనమాట ఆవిడ ఎలా మార్చుకుంది ఆవిడ లైఫ్. ఇది కొంచెం సెర్చ్ చేశాను అనమాట చెప్పగానే. ఆవిడ 90 years బతికారు, జస్ట్ 2017 ఇప్పుడు పోయారు అసలుకి. సో చాలా బాగా అనిపించింది. ఇది సీక్రెట్ అండ్ మ్యాజిక్ బుక్స్ చదివాక నేను కూడా ఈ అఫర్మేషన్స్ అవి చెప్పుకోవడం, అంటే దాంతో చాలా డిఫరెన్స్. మనకి ఏంటంటే ఒక ఫీలింగ్, సెల్ఫ్ లవ్ అని అంటే కనుక అదేదో కొత్త, మోస్ట్లీ ఇండియన్స్ అనుకుంటాం. సెల్ఫ్ లవ్ అంటే అదేంటో పెద్ద తప్పులాగా, అంటే మనల్ని మనం అంత ఓవర్ గా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నామేమో అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట అసలు. అవును, ఒక గిల్ట్ లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. అంటే అది ఓవర్ కాకూడదు. కానీ ఇప్పుడు సెల్ఫ్ లో చాలా ఇంపార్టెంట్ అన్నది అది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సెల్ఫ్ లో లేకపోయేసరికి మనల్ని మనము చాలా కించపరుచుకుంటున్నట్టుగా అయిపోతుంది. ఏదన్నా మనకేం చేత కాదు, ఫిట్ ఫర్ నథింగ్ లాగా అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, వాళ్ళు చేయగలరు నేను చేయలేనా అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఈ సెల్ఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. చాలా బాగుంది. అది వింటున్నట్లయితే కొంచెం మీ ఎక్స్పీరియన్స్ తో కలిపి చాలా బాగుంది అసలు. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. ట్రూ. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ. అసలు ఇంత ఓపికగా అన్ని చెప్తున్నందుకు మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్స్ అండి. Okay, Andy, thank you so much for joining this session and for your time as well. If nothing else, anybody has anything else, if no more, then yeah, let's end the session. Yeah, thank you, Andy. Yeah, book name అది లూయిస్ హే బుక్ అండి. హీల్ అవర్ లైఫ్ అని చెప్పేసి ఉంటుంది. యూ కెన్ హీల్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద బుక్ నేమ్ ఈస్. యా, ఐ కెన్ జస్ట్ టైప్ ఇట్ ఇన్ క్విక్లీ ఫర్ యూ. ఓకే, దిస్ ఇస్ ద ఇది బుక్ నేమ్ అండి. యా, ఐ థింక్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉన్నట్టున్నారు. చాలా బుక్స్ రాశారు. యా.
ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐయామ్ ఎండింగ్ ద సెషన్.